ఏం జరిగింది అనుకోవచ్చా? అసలు మీ ఇద్దరు మధ్యలో ఏం జరిగింది చెప్తారు. ఎందుకంటే అమ్మ ఒక్క నిమిషం, ఇది మొన్న బతుకమ్మకి తీసుకొచ్చింది ఇదేనమ్మా? ఇదే అన్న, నేను చేసుకున్నాను అన్న. నేను చీర తీసుకొని వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ ఆడుకుందామని ఫోన్ చేసి మరీ అడిగండి నా చీర, నేను కొన్న చీర నాకు రాజు. అంటే ఇప్పుడు నువ్వు ఏడిస్తే కూడా యాక్టింగ్ చేస్తుందని అంటున్నారు వాళ్ళు. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో దర్శగా ఎందుకు గొడవలు వచ్చేది? మిమ్మల్ని ఎందుకు కొట్టేవాడు? రాజు ఈ రోజు ఈ పరిస్థితికి అంటే సూసైడ్ చేసుకునేదాకా రావడానికి గల మేజర్ కారణాలు ఏంటి తల్లి? అసలు సూసైడ్ చేసుకుంటాడు రాజు, ఇంత పెద్ద సౌందర్యకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, ఒక కుర్మ అబ్బాయితో ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా మీద కక్ష ఉంది, కానీ నా రాజు ఇష్టపడ్డా. లేదమ్మా, నీ మీద కక్ష ఉందని మీరు చెప్తున్నారు. ఇక్కడ నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి వినడానికి నేను రాలేదు. ఇక్కడ కక్ష ఉంది అది ఉంది అంటే, కక్ష ఉన్న వాళ్ళు నీకు వాళ్ళ కొడుకునిచ్చి నీకు పెళ్లి చేయరు. కక్ష ఉంది మరి. డైలీ వచ్చి నిన్ను ఎక్కించుకోవడానికి ఒక అబ్బాయి వస్తాడు, దింపడానికి వచ్చిపోయాడు. ఎవరని అడిగితే ర్యాపిడ్ అబ్బాయి అని చెప్తా ఉంటాను. ఇక్కడ కింద మీ దగ్గరికి, మీ జాబ్ దగ్గరికి ఎక్కడైతే నీ హస్బెండ్ కోసం, నీ హస్బెండ్ మీద నీకు అంత ప్రేమ ఉందని ఇప్పుడు వచ్చి ఏడ్చినావు కదా అమ్మ. ఒక్క నిమిషం అమ్మ ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతగానో ఏడ్చినావు కదా, అంత ప్రేమ ఉంది కదా, అక్కడ హాస్పిటల్లో కూడా ఏడవడం జరిగింది. నా రాజు నాకు కావాలి అది ఇదని మీరు ఏడవడం జరిగింది. ఇంత ప్రేమ ఉన్నామేమో ఓ 4 దెబ్బలు కొడితే పడలేవా? నీ వీడియో నీ హస్బెండ్ ఏదైతే రిలీజ్ చేసిండో నీ కోసం కాపాడి, నువ్వు రాలేదు కాబట్టి ఆ వీడియో బయటకు వచ్చింది ఈరోజు. నిన్న నైట్ మొన్న నైట్ నాకు వాళ్ళ అన్న మెసేజ్, రాజు ఐఫోన్ లోకి వెళ్ళి మెసేజ్ కూడా చేసిండు, నిన్ను వదిలి వేస్తా అనుకుంటున్నావా, కళ్ళలో కూడా ఓకించకు. అమ్మ అప్పుడే వచ్చింది, ఇంకా అప్పుడే ఆయన ఇక్కడ బియర్ తాగుతున్నాడు, 3-4 బీర్లు తెచ్చుకున్నాడు. ఏ రోజు? సద్దుల బతుకమ్మ రోజు. ఆ రోజు రాజు కూర్చోమ్మా, కూర్చో. ఇక్కడ కూర్చున్నాడు రోజు, ఇక్కడ కూర్చున్నాడు అనుమానం ఇంకేం లేదు. రాజు బట్టలు కూడా ఉన్నాయి లోపల, రాజు బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. రాజు మొన్ననే కొనుక్కున్నాడు టీషర్ట్, ఏం వేసుకోలేదు రాజు. ఆ రోజు అంతా ఇక్కడనే పడుకున్నాడు, ఇదే బెడ్లో రోజు మొత్తం పడుకొని ఉన్నాడు. వేసేటోడు మొన్ననే అన్న, ఆయన జూడియోలో కొనుక్కుంటాడు ఎప్పుడు బట్టలు ఇంట్లో వేసుకోవడానికి, కానీ నా క్రెడిట్ కార్డుతోనే కొనిచ్చిన అన్న నేను బట్టలు, నా రాజుకి టీషర్ట్లు అన్ని డైలీ వేర్ వేసుకుంటే అన్న నేను కొనిచ్చిన. ఏమైంది తల్లి? అసలు ఏమైంది? అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చీరేది నా చీర జారిపోయింది, చీర లేదు, నా కోసం ఉన్నాడు.
ఇది మొన్న బతుకమ్మకి తీసుకొచ్చింది ఇదేనమ్మా? ఇదే అన్న, నేను చీర వేసుకున్నాను అన్న. ఇది నేను కట్టుకోమంటే కట్టుకోలేదు. ఏదైతే చీర ఉందో ఈ చీరతో అని ముఖం మీద కొట్టేసి వెళ్ళిపోయారని చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను చీర తీసుకొని వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ ఆడుకుందామని ఫోన్ చేసి మరీ అడిగిండు నా చీర, నేను కొన్న చీర నాకు ఇచ్చేసి వెళ్ళిపో నువ్వు అని అంటే, నేను అదే అమ్మతో పంపించిన చీర. ఒకసారి అక్కడ మాట్లాడదాం అమ్మా. ఓకే, ఇవన్నీ రాజు బట్టలు, ఇవన్నీ బీరువాలో కూడా నేను రాజు బట్టలు. లాక్ లేదమ్మా? ఓకే, నాకెక్కడ ఉన్నదో రాజు ఇక్కడే కూర్చునేటోడు అమ్మ రోజు. రాజు లేదు, ఇంకెక్కడ కూర్చోడు, ఇక్కడే కూర్చుంటాడు. అమ్మా ఒక్కసారి కూర్చోండి మీరు. ఒక్కసారి అమ్మా, నేనేమంటున్నా, ఇక్కడ టోటల్ గా మీదే తప్పు ఉందనే విధంగా పోర్ట్రేషన్ అవుతుంది. అమ్మ కూర్చో తల్లి. రాజు రాజు చూపించండి అమ్మ, చూపి. రాజు రాజు నా బర్త్డేకి ఇచ్చిన ఫోటో ఇది. నీ బర్త్డేకి ఇచ్చిన ఫోటోనమ్మా? బర్త్డేకి ఇచ్చిన ఫోటో ఇదే నా రాజు. అన్ని ఫోటోలు ఉన్నాయి దీంట్లో. రాజు రాజు ఈ ఫోటో మీ ఇద్దరు మెమోరీస్ ఫోటోస్ నీ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిండమ్మా? ఇంతమంది రాజు ఇంట్లోనే ఉన్నాడు నా రాజు. ఇక్కడనే కూర్చున్నాడు. అమ్మ కూర్చోమ్మా, కూర్చో తల్లి, కూర్చో, ఒకసారి కూర్చో. ఇక్కడే కూర్చొని టీవీ చూసేటోడు. కొన్ని వాటర్ ఇవ్వండి అమ్మా. అమ్మా నీ వర్షన్ వినేది ఉంది తల్లి, నువ్వు ఏడిస్తే కాదు. ఎందుకంటే నీ మీద చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి అంటే మీరు సావుకు రాలేదు కాబట్టి ఎలిగేషన్స్ వస్తున్నాయి. దీనికి మీరు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏమైంది అసలు? ఫస్ట్ నుంచి మీ ఇద్దరికి ఎందుకు గొడవ వచ్చేది తరచుగా? ఏం జరిగింది అసలు? ఏం జరగదు, చిన్న విషయాలే గొడవలు. ఆయన చాలా గొడవలు తెచ్చుకునేటోడు. వాళ్ళ తమ్ముడు ఎవరు? అంటే ఇప్పుడు నువ్వు ఏడిస్తే కూడా యాక్టింగ్ చేస్తుందని అంటున్నారు వాళ్ళు. నేను అది కూడా చెప్తున్నా మీకు, మీరు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థం అవుతుంది చూసే జనాలకు. కానీ మొత్తం మీ మీద మీరు వేరే విధంగా ఉన్నారని కావచ్చు, ఇంకోటి కావచ్చు జరుగుతుంది. మీరు ఏడుస్తా అంటే ఇది కష్టం, అంటే జనాలకు అర్థం కాదు. అసలు ఏం జరిగింది, ఏమైంది? రాజుకు అసలు ఎందుకు మీ ఇద్దరి మధ్యలో దర్శగా ఎందుకు గొడవలు వచ్చేది? మిమ్మల్ని ఎందుకు కొట్టేవాడు? రాజు ఈ రోజు ఈ పరిస్థితికి అంటే సూసైడ్ చేసుకునేదాకా రావడానికి గల మేజర్ కారణాలు ఏంటి తల్లి? అసలు చేసుకుంటాడు రాజు, ఇంత పెద్ద పని చేస్తాడని అసలు నా కళలో కూడా నేను ఊహించలేదన్న. ఎప్పుడు ఆయన నన్ను గొడవ పడేటోడు కానీ ఎప్పుడు నాతో హ్యాపీగానే ఉండేటోడు. మా ఇద్దరి మధ్యలో పెళ్ళి అయినప్పటి నుంచి గొడవలే, ప్రతిసారి గొడవలే. హ్యాపీగా కూడా ఉన్నాం మేము, గొడవలతో కూడా ఉన్నాము. ఆయన ప్రతి చిన్న విషయానికి ఎప్పుడు అసలు నన్ను ఇంటి నుంచి ఒక్క కాలు బయట కూడా పెట్టినాడు. వెళ్తే నేను డ్యూటీకి వెళ్తా, ఇంటికి వస్తా అంతే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. నేను ఒక మిషన్ దగ్గరికి వెళ్ళినా ఆయనకి ఇష్టం ఉండదు, నేను షాప్కి వెళ్ళినా ఇష్టం ఉండదు, నేను ఎవరితో మాట్లాడినా ఇష్టం ఉండదు. ఆయనకి అనుమానమో లేకపోతే ఆయన మెంటాలిటీ అంతా నాకు తెలియదు. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బాగానే ఉన్నాడు. పెళ్ళి ఎంగేజ్మెంట్ నుంచే చిన్న గొడవలు, ఇదే ఫ్యామిలీ గొడవలే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనేటోడు మా వాళ్ళని. అంటే నేను ఎందుకు వాళ్ళని అట్లా అంటున్నావు అది అని రిటర్న్ నేను ఆయన ఒక మాట అనేదాన్ని. అంటే ఆ మాటలకి నన్ను కొట్టేటోడు, ఎన్నోసార్లు కొట్టిండు. నేను ఎన్నోసార్లు కొట్టినా కూడా నేను మా ఇంటికి వెళ్ళలేదు. ఆ రోజు పండుగ అని చెప్పేసి నేను వెళ్ళినా, నేను లేదంటే వెళ్ళేదాన్నే. అమ్మా నేను ఒకటి అడుగుకొస్తా, నా దగ్గరకు వచ్చింది. ఎందుకంటే బిగినింగ్ నుంచి నేనే టేకప్ చేస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు నా దగ్గరకు వచ్చినాయి. ఇవి జనాల క్లారిఫై అవ్వాలంటే నీ నోట్ల నుంచి ఇది వినాలి వాళ్ళు. అంటే ఏం జరిగింది ఏందని. మీకు అంటే ఎంగేజ్మెంట్ అయిన టైంలో ఎందుకు గొడవైంది?
ఎంగేజ్మెంట్ కి ముందు ఒకసారి ఆయన ఇక్కడే దగ్గరలో రూమ్ తీసుకున్నాడు. అప్పుడు గొడవ అయింది, కొట్టిండు నన్ను ఆయన. అంటే మీరు ఎన్ని ఇయర్స్ లవ్ అమ్మ మీది ఇద్దరిది? పెళ్లికి ఆయన ఇక్కడే దగ్గరలోనే ఉండేటోడు. పెళ్లికి ముందు ఒకసారి చిన్న గొడవ అయింది. అది దేని గురించి అంటే ఫ్లెక్సీ ఫోటో గురించి గొడవ అయింది. పెళ్లికి పెట్టుకునే ఫ్లెక్సీ బ్యానర్ ఉంటది కదా, అది జనరల్ గా అయితే అమ్మాయి అబ్బాయిది ఇద్దరిది పెడతారు. కానీ ఆయన ఏమన్నాడంటే ఫ్యామిలీ అందరిది నాకు కావాలి అంటే, మన ఫొటోస్ పెట్టు, అట్లా ఎవరు పెట్టుకుంటారు, నాకు లీవ్లు దొరకట్లేదు, నేను రాలేను అని అంటే ఆయనకి అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆయన కోపం వస్తుంది అన్న. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆయన కోపము, ఆయనకి ఆవేశం, ఈ రెండు చాలా ఎక్కువ ఉన్నాయి ఆయనకి. ఇంకేది ఆలోచించాడు, కోపము ఆవేశంలోనే ఆయన మాటలు అంటాడు, మీదికి వస్తాడు, కొడతాడు, చేస్తాడు. ఆ రోజు అదే ఫ్లెక్సీ ఫోటో గురించే గొడవ అయింది. నన్ను చాలా కొట్టినా సరే నేను ఏమన్నది, అప్పటికే పెళ్లి పనులు అన్ని స్టార్ట్ అయిపోయినాయి. కార్డులు కొట్టించినాం, ఫంక్షన్ హాల్ బుక్ చేసినాం, అన్ని చేసినాం. పెళ్లిలో వరపూజకి వెళ్ళినప్పుడు రింగ్ పెట్టడానికి వెళ్ళిర్రు అమ్మ వాళ్ళు ఫ్యామిలీ. తర్వాత అన్న కొంచెం మామూలుగా అడిగిండంట, మీరు పెళ్లికి ముందే నువ్వు మా చెల్లెని ఇట్లా కొట్టినావు, పెళ్లి తర్వాత నువ్వు ఎట్లా చూస్తావు, ఎట్లా చేసుకుంటావు, మాకు నమ్మకం ఏంది అని చెప్పేసి అడిగితే అన్న మీదకి తమ్ముడి మీదకి వచ్చి ఆ రోజు నైట్ చాలా కొట్టి పంపించేసిరు వాళ్ళు. రోజు రాత్రి 1-2 గంటలకి వచ్చేసిరు వాళ్ళ నుంచి తప్పించుకొని. వచ్చిన తర్వాత చెప్పిర్రు ఇట్లుంది పరిస్థితి, వాళ్ళతోని క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పిర్రు మా వాళ్ళు. వద్దు నీకు ఆయన సెట్ కాడు, ఇంకా నాన్నని ఎన్ని గొడవలు అయితే అని చెప్తే కూడా నేను లేదు ఆయన మారుతాడేమో, ఇష్టపడ్డాడు, నన్ను ఇద్దరం ఇష్టపడుకున్నాం మేము, మారుతాడేమో అని చెప్పేసి చేసుకున్న తర్వాత నుంచి బాగానే ఉన్నాం. కొన్ని విషయాలలో ఇట్లనే ఫ్యామిలీ గురించే అట్లా ఊకే ఎప్పుడు చూసినా అసలు ఎక్కడ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేటోడు అన్న. నాకు ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ అంటే అసలు ఎవరితో మాట్లాడొద్దు అంటాడు, అందరిని అన్న అని అన్న పిలిచిన అప్పటికి నేను అన్నానే అందరినీ పిలిస్తే ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరితోనే మాట్లాడొద్దు అని అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెట్టేటోడు ప్రతిసారి. అసలు ఒక వీక్ ఆఫ్ నా ఇంట్లో ఉన్న రోజు కూడా నన్ను ఎక్కడికి వెళ్ళనియాడు. ఇంట్లో నుంచి అసలు నన్ను బయటికే వెళ్ళనియాడు. నన్ను చిన్న గొడవలకి ఎప్పుడు చూసినా బూతులు మాట్లాడేటోడు, అమ్మని నాన్నని ఫ్యామిలీనే తిట్టేటోడు. ఆ మాటలు అసలు నేను ఉట్టిగా తిడితే నేను కూడా పడేదాన్ని కాదన్న, నేను కూడా మాటకు మాట అనేదాన్ని. ఆయన నన్ను చాలా అంటే ఆయన అనకూడని మాటలు అంటే నేను మాటకి మాట అనేదాన్ని, ఆయన తీసుకోలేకపోయేటోడు, కొట్టేటోడు నన్ను చాలా. కొడితే ఇక్కడికి వచ్చే ముందమ్మా కొన్ని అంటే సౌందర్యకి ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి. ఒక కుర్మ అబ్బాయితో ఉంది, ఒక కరీంనగర్ లో ఒక అబ్బాయితో ఉంది, ఒక ముస్లిం అబ్బాయితో ఉంది. నాకు ఎవరితో లేవన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా క్యారెక్టర్ మేము చూసింది కాదు, వాళ్ళ పేరెంట్స్ చెప్పింది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఆయనకి నా క్యారెక్టర్ ఏందో ఈయనకి తెలుసు అన్న, ఈయనకి అన్ని తెలుసు. నా చిన్నప్పటి నుంచి ఈయనకి నేను అంటే ఏందో అన్ని తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. మా అన్న పెళ్లి 1 సంవత్సరం నుంచి ఈయనతో నాకు ఎక్కువ పరిచయం అయింది. ఈయన కంటే ముందు వీళ్ళన్న లవ్ చేసిన విషయం వాస్తవం కదా? వీళ్ళన్న నేను లవ్ చేయలేదు, వాళ్ళ ఇంట్లో వల్ల ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేసుకుందాం అని చిన్నప్పటి నుంచే పేర్లు పెట్టుకున్నారు ఫ్యామిలీలు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకున్నారు. మీకు వాళ్ళు ఏమవుతారమ్మా? సొంత మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె కొడుకు. మీ అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ చెల్లె కొడుకు, అమ్మమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు. ఏమవుతాడు నీకు? నాకు ఒక వరుసకి మామ అవుతాడు, ఒక వరుసకి బావ అవుతాడు. ఓకే, బావ వరుసలో మీరు పెళ్లి చేసుకున్నారు. ఒక వరుస బావ, ఒక వరుస మామ చేసుకున్నా. ఇప్పుడు ఒక కుర్మ అబ్బాయితో మీ పిన్ని జైతల్లనా కరీంనగర్లోనా మీ పిన్ని ఎవరైనా ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు అబ్బాయిని అక్కడికి వద్దు అంత మాట్లాడొద్దు అని రాజు చెప్తే ఆ అబ్బాయిని ఆడికి పిలిపించుకొని చేతిలో చేసుకొని కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసారా అనేది? నా భర్త నా పక్కన ఉండగా నేను అట్లా ఎందుకు చేస్తానా? నా భర్త నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, అసలు అట్లా నేను ఎందుకు చేస్తా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మల్ గా నేను ఒకళ్ళని చూసినా ఒకళ్ళు నన్ను చూసినా తట్టుకోలేడు రాజు. అట్లాంటిది నేను చూపులో చూపు పెట్టి నేను చేతులు వేసుకుంటే నేను ఎట్లా మాట్లాడతా? అది కూడా ఆయన ముందు. అసలు నేను ఆయనను పెళ్లి చేసుకున్న తర్వాత అసలు నా లోపల అసలు ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసేసిన, అసలు పెట్టుకోలేదు, లేవు కూడా నాకు. అంటే వాళ్ళ అన్నకి ఏదైతే ఉందో వాళ్ళ అన్న మీరు లవ్ లో లేరు, ఓన్లీ పెళ్లి చేద్దాం అనుకున్నారు, చేద్దామని అనుకున్నారు, పేరు పెట్టుకున్నారు చిన్నప్పుడు. నేను అంటే ఒక వరుస నుంచి మరదలు అవుతారు కాబట్టి ఆ విధంగా పేరు పెట్టుకున్నారు అనుకోవచ్చు. చేసుకోలేదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా మీద కక్ష ఉంది, కానీ నా రాజు ఇష్టపడ్డా. లేదమ్మా, నీ మీద కక్ష ఉందని మీరు చెప్తున్నారు. ఇక్కడ నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి వినడానికి నేను రాలేదు. ఇక్కడ నేను అడిగిన దానికి క్లారిటీ సమానం చెప్తే
కరెక్ట్ గా ఉంటది. ఎందుకంటే వాళ్ళ వర్షన్ కూడా విన్నాం. నేను ఏమంటున్నా, కక్ష ఉంది అది ఉంది అంటే, కక్ష ఉన్నోళ్ళు నీకు వాళ్ళ కొడుకునిచ్చి నీకు పెళ్లి చేయరు. కక్ష ఉంది మరి. ప్రతిసారి ఆయన గొడవ అయినప్పుడల్లా నేను ఫోన్ చేసి చెప్పేదాన్ని ప్రతి చిన్నదాన్ని. అసలు నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దని అనేదాని అంట. నేను చెప్తే కూడా పర్లేదు, వాళ్ళ పెద్ద కోడలు పడేదంట. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చిందంట. ఆమె అన్ని పడి ఉంది. ఆమె ఏం కాదు, అన్ని సెట్ అయితే పిల్లలు పుట్టిన తర్వాత అని చెప్పేవాళ్ళు. వాళ్ళు నాకు ఒక్కరోజు కూడా అరే నువ్వు ఇట్లా కాదురా, నువ్వు కొట్టొద్దు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఒక ఫ్యామిలీ ఉంది నీకు ఇప్పుడు అని ఎప్పుడు వాళ్ళు ఆయనకు సంజాయించలేదు. ప్రతిసారి నాకే మాకు పెద్దమ్మని కూడా అట్లనే చేసిర్రు, అట్లనే కొట్టిర్రు, ఆమె పడున్నది, ఆ పిల్లలు పుట్టిన తర్వాత మాట్లాడు, పిల్లలు పుట్టిన తర్వాత మాట్లాడు, ప్రతిసారి ఇదే వర్షం చెప్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఒక్కటే విషయం నాకు ఫినిష్ చేయమా, వాళ్ళ అన్నకు మీకు లవ్ స్టోరీ లేదు, జస్ట్ పెళ్లి చేద్దాం అనుకున్నారు. అసలు లవ్ స్టోరీ లేదు, పేర్లు పెట్టుకున్నారు చిన్నప్పుడు, పెళ్లి చేద్దామని పేరు పెట్టుకున్నారు. కుర్మోళ్ళ అబ్బాయితోని మీకు లవ్ స్టోరీ ఉండేనా? కుర్మోళ్ళ అబ్బాయి ఎవరితో నాకు లవ్ స్టోరీ లేదు. ఓకే, అది పెళ్లికి ముందు వాళ్ళు ఎక్కడ మాటలు పుట్టించుకున్నారో ఆ మాటలు పుట్టినాయి తప్ప నాకు ఎవరితోని ఏం లేదు. నేను నా జాబ్ ఏందో నేను చేసుకుంటూ నా ఫ్యామిలీతో కలిసి నేను ఉన్నా. నాకు ఎవరెవరు చెప్పుకుంటే ఆ మాటలు వచ్చినాయో నాకు తెలీదు. నాకు ఎవరితోని రిలేషన్ లేదు. ఓకే, తరచుగా ఫోన్ మాట్లాడే వాళ్ళు మీకు డైలీ వచ్చి నిన్ను ఎక్కించుకోవడానికి ఒక అబ్బాయి వస్తాడు, దింపడానికి వచ్చిపోయాడు. ఎవరని అడిగితే ర్యాపిడ్ అబ్బాయి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కింద మీ దగ్గరికి, మీ జాబ్ దగ్గరికి ఎక్కడైతే మీకు అంటే ఎవరు చెప్తారు అంటే, ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇదే పని. పెళ్లి కాకముందు మా అన్న మా తమ్ముడు నన్ను డ్రాప్ పికప్ చేసుకునేటోళ్ళు. వాళ్ళు రాని టైంలో బైవాక్లు వచ్చేదని. నా ఆఫీస్ కూడా దగ్గరలోనే 15-20 minutes బైవాక్ ఉంది. పెళ్ళి అయిన తర్వాత ఒక్క రోజు కూడా రాకుండా లేడు. మార్నింగ్ ఆయన పనులు పక్కన పెట్టుకొని కూడా నన్ను డ్రాప్ చేసేటోడు, నైట్ పికప్ చేసుకునేటోడు. నన్ను అసలు ఎవ్వరు గల్లీలో కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం, చూసేటోళ్ళు అయినా కింద అన్న వాళ్ళ కెమెరా కూడా ఉంది, వాళ్ళది కూడా చూసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకోటి తల్లి, ఇదంతా పక్కన పెడితే మీరు అంటే లా అనే వర్డ్స్ కూడా, ఆ అబ్బాయి ఒక హస్బెండ్ ఏదన్నా దానికి రివర్స్ గా మీరు కూడా అనేటోళ్ళు, చాలా రాసి రంపాన పెట్టేటోళ్ళు. ఇంకోటి అన్నవా? కొన్నిసార్లు అన్నాను, చాలా బూతులు మాట్లాడితే రిటర్న్ నీకు కూడా ఇట్లనే ఉంటాయి, మీ అమ్మని కూడా ఇట్లనే అంటే, మీ వాళ్ళని కూడా ఇట్లనే అంటే. నాకు అత్త వరుసలో అన్నా నేను పడేదాన్ని. ఎందుకంటే ఏ హస్బెండ్ అయినా తిడతారు, అమ్మని ఆ బూతులు అనేది యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ సొంత అక్క అవుతుంది మా అమ్మ. నువ్వు అక్కని పట్టుకొని నువ్వు అట్లాంటి మాటలు ఎట్లా అంటావు? అదే నీకు తోడబుట్టిన అక్క, నీకు ఇప్పుడు అక్క చెల్లెలు లేరు, ఇద్దరే అన్నదమ్ములు మీరు, నీకు తోడబుట్టిన అక్క ఉండేది ఉంటే కూడా నువ్వు అట్లనే అంటావా అని చెప్పి నేను అట్లా చెప్పేదాన్ని. నేను ఎప్పుడు ఆయన మాట పట్టుకొని అట్లాంటి మాటలు ఆయనకు ఎప్పుడు నేను అనలేదు. నేను అంత బూతులు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన నోటి నుంచే వచ్చేటి ఆ బూతులు. పోలీస్ వాళ్ళు వెళ్ళొద్దు అన్నారు అన్న, పోలీస్ వాళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళు చాలా కోపంలో ఉన్నారు, నువ్వే చేసినావు అని అనుకుంటున్నారు అని చెప్పేసి నన్ను వెళ్ళనీయలేదు పోలీస్ వాళ్ళు. నేను అమ్మ ఎవరు ఏదన్నా నీ హస్బెండ్ కోసం, నీ హస్బెండ్ మీద నీకు అంత ప్రేమ ఉందని ఇప్పుడు వచ్చి ఏడ్చినావు కదా అమ్మ, ఒక్క నిమిషం అమ్మ ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంతగానో ఏడ్చినావు కదా, అంత ప్రేమ ఉంది కదా, అక్కడ హాస్పిటల్లో కూడా ఏడవడం జరిగింది, నా రాజు నాకు కావాలి అది ఇదని మీరు ఏడవడం జరిగింది. ఇంత ప్రేమ ఉన్నామేవు, ఓ 4 దెబ్బలు కొడితే పడలేవా? నేను వెళ్దాం అనుకున్నాను. ఆ రోజు నైట్ వాళ్ళు దానం చేస్తారని నాకు తెలీదు. ఆ రోజు నేను కూడా హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత నేను కూడా కళ్ళు తిరిగి పడిపోయి నా ఇంట్లో ఉన్న. పొద్దున్నే తెల్లవారంగానే బయలుదేరదాం అనుకున్నాం. దానికి తోడు పోలీసు వాళ్ళు కూడా వద్దు పంపించకండి అని అమ్మ వాళ్ళకి చెప్పిరంట. వాళ్ళు గొడవలు అవుతాయి, అక్కడ కొడతారు, తిడతారు, వాళ్ళ కొడుకుని పోగొట్టుకున్నారు, కోపంలో ఉన్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఒకటి చెప్పిర్రు. నేను ఆ రోజు తెల్లారు అవుతుంది అనుకున్నా దానము, ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి అందరు వచ్చేసరికి టైం పడుతుంది, పొద్దున్న చేస్తారు అనుకున్నా, కానీ నేను అదే రోజు చేస్తారని నాకు తెలీదు. నాకు ఓకే కాతల్లి, ఇప్పుడు సరే నువ్వు చెప్పేదే నిజం అనుకుందాము, కానీ అంటే నీకు తెలీదా అని అంటే మాక్సిమం అంటే రేపు పొద్దున తప్పులు పడతాము లేదంటే ఇంకో విధంగా అవుతుంది. మదర్ ప్రామిస్ గా నాకు తెలియదు అన్న ఆ రోజే దానం చేస్తారని. నేను 110 ఆ రోజు నెక్స్ట్ డే దసరా కాబట్టి ఆ రోజు ఇంటి దగ్గర కూడా తీసుకోవాలి. ఇంకో విషయం తెలుసా, నీ హస్బెండ్ కనీసం స్నానం చేయించేటోడు లేడు. ఆ ఏ బట్టలతోనైతే తీసుకెళ్లిరో అదే బట్టలతోని దానం చేయడం జరిగింది తల్లి. ఇంటికి కూడా తీసుకోలేదు, రోడ్డు మీద పెట్టి అక్కడే పెట్టి చేయడం జరిగింది. అంటే ఇంత బతికి అంటే సరే ఇదంతా పక్కన పెడితే పోలీసు వాళ్ళు చెప్పారు మేము వెళ్ళలేదని మీరు అంటున్నారు, అంతేనా? అంతే, వాళ్ళు చెప్పారు కానీ వెళ్ళలేదు. నిన్న మార్నింగ్ అప్పటికే వెళ్ళామని నేను అనుకున్నా. అమ్మ వాళ్ళు వచ్చినా రాకపోయినా ఎవరు వచ్చినా నేను వెళ్దామని అనుకున్నా. కానీ నేను తెల్లవారు స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ నైటే దానం అయిపోయిందని పొద్దున్నే తెలిసింది నాకు. స్టేటస్లు పెట్టడం అందరు స్టార్ట్ చేసిర్రు. ఇంకా నేను వీళ్ళందరినీ కాదనుకుని నేను వెళ్దాం అనుకున్నా. నేను ఒక్కదాన్నైనా
కానీ అప్పటికే ఆయనది నైట్ జరిగిపోయిందని ఆ యూట్యూబ్ లో చూడడం ఆ స్టేటస్ లో చూడడం వల్ల నాకు తెలిసిపోయింది. ఇంకా లాస్ట్ చూపు లాస్ట్ చూపు చూడండి నేను వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి నేను ఆగిపోయిన తెల్లవారి. 5 రోజులకు మీకు రమ్మని చెప్పి వాళ్ళు అన్నారా లేదమ్మా? 5 రోజులకి రమ్మని లేదు నాకు, వాళ్ళు ఎవరు చెప్పలేదు. నిన్న నేను అక్కడే ఉన్నాను, మీ నాన్నగారికి ఫోన్ చేస్తే నిన్న 5 రోజులది నేను వెళ్ళేసరికి పిట్టకి పెడుతున్నారు. నాకు కనీసం నాకు తీసుకెళ్ళేటప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందమ్మా, మీ నంబర్కి నేను కాల్ చేసిన. నా ఫోన్ ఏమో ఇక్కడ ఉంది కలుస్తలేదు. నాకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్లేటప్పుడు కూడా నేను ఒక భార్యని, ఎంత కొడుకైనా సరే నేను భార్యని, నాకు ఒక్క మాట కూడా రమ్మని కూడా ఎవరు చెప్పలేదు. మీరు లేరంట కదా, దొంగలాగా పారిపోయిందని చెప్తున్నారు. పారిపోయినా ఆయన లాస్ట్ ఆయన అంబులెన్స్ ఎక్కించే వరకు అంబులెన్స్ వెనకాల కూడా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిన. నేను అసలు కనీసం రామ్ లక్ష్మణ్ సింగర్ వాళ్ళు వస్తే వైఫ్ ఎవరంటే చూపిద్దామంటే కూడా లేదు. నా యూట్యూబర్స్ అందరు 10-15 మంది ఉన్నారు, మా ఫ్యామిలీ అందరు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, అందరి మధ్యలో ఉన్నా నేను. నా ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. లాస్ట్ మూమెంట్ వరకు నేను ఆయన వెనకాల కూడా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళినా, నేను అంబులెన్స్ వెళ్తుంటే. తల్లి ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు నేను నమ్ముతున్నా. నిన్ను కొట్టేటోళ్ళే అయితే పోలీస్ స్టేషన్ లో మీ మామగారు ఏ కేసు వద్దని ఎందుకు అన్నాడు అనుకుంటున్నావమ్మా? ఏమో అన్న నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు కోపంలో ఉన్నారు. ఫస్ట్ ఎవరైనా దానం అంత్యక్రియలు అన్నీ అయిపోయే వరకే చూస్తారు కదా, అయిపోయిన తర్వాతనే కదా అందరూ ఏదో ఒక మాట అంటారు. ఏ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు కదా, అందుకోసం. అంటే నీ మొగుడు కంటే గొడవలు ఎక్కువైపోయినాయి అమ్మ నీకు? గొడవల గురించి ఎక్కువ థింక్ చేసినావు? నన్ను పంపించాలి కదా, నా పోలీస్ వాళ్ళే చెప్పిర్రు అంట, పోలీస్ వాళ్ళే వెళ్ళొద్దు చెప్పిర్రంటనా? చెప్పిర్రా నీకు? చెప్పిర్రు, నాకు చెప్పిర్రు, అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర చెప్పిర్రు, మా ఫ్యామిలీ కూడా చెప్పి పెట్టిర్రు వాళ్ళు, వెళ్ళొద్దని చెప్పు, మీరు పంపించకండి, నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు మీ ఫ్యామిలీ వెళ్ళినా సరే నువ్వు వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది నీకు అని కూడా నాకు అక్కడే పోలీస్ స్టేషన్ ముందు చెప్పిర్రు ఆ రోజు. కాదు తల్లి, నేను ఒక మాట చెప్తున్నాను, పొద్దున్న లేస్తే 100 మందిని చూస్తాను ఈ షాప్లో, అవునా? ఎవరి మెంటాలిటీ ఎట్లుంటుందో నీకు తెలుసు. మీ మామ నీ మీద కేసు ఎందుకు పెట్టలేదు ఆ రోజు? వద్దు నా కొడుకే పోయిన తర్వాత ఆయన అన్నాడా లేదా? అన్నాడు. మరి అన్న తర్వాత కొడతారు తిడతారని నువ్వు ఎట్లా అనుకున్నావు? పోలీసు వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పారు కదా అన్న. అప్పటికే నేను దానానికి వెళ్దాం అనుకునే, ఆ రోజే చేస్తారు అనుకోలేదు, తెల్లవారు వెళ్దాం అనుకునే, నైటే బయలుదేరదాం అనుకున్నా నేను, మిడ్ నైటే. అప్పటికే అమ్మ నేను ఒకటి ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు చెప్పేటి అన్ని నేను వినడానికి రాలే. నేను ఎందుకు ఈ మాట, ఎందుకంటే అక్కడ నుంచి కాబట్టి ఎందుకు ఈ మాట అంటున్నా తల్లి, మీ మామ వాళ్ళు కావచ్చు కానీ వాళ్ళు నిన్ను కొడతారనే భయం. అంటే ఇక్కడ అగ్రూసుగా నీ మీదకి అరిచి నీ మీద దుమ్ము పోసో ఏదో చేస్తున్నా నువ్వు ఒక భయప్రాంతులకు గురైనావు అంటే దాన్ని నమ్మసక్కంగా ఉంటుంది. మీ మామ అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళు కావచ్చు, నీ మీద కేసు పెట్టలేదు. ఇంకోటి, నీ వీడియో నీ హస్బెండ్ ఏదైతే రిలీజ్ చేసిండో నీ కోసం కాపాడి, నువ్వు రాలేదు కాబట్టి ఆ వీడియో బయటకు వచ్చింది. ఈరోజు ఇంత పెద్ద పెంట తెచ్చుకుంది నువ్వు, అర్థమవుతుందా తల్లి? నువ్వు రాలేదు కాబట్టి ఓకే, మమ్మల్నే నా బిడ్డ అనుకున్నా, నా కొడుకు ఒకరు నా బిడ్డ ఒకరు కాదనుకున్నా, నా బిడ్డ అనుకున్నా నా కొడుకు పోయినా, కానీ ఈరోజు నా కొడుకు దాన సంస్కారాలకు అవిట్లకు రాలేదు కాబట్టి మేమెందుకు కాపాడుకోవాలన్న ఇంటెన్షన్తో నెక్స్ట్ డే రిలీజ్ అయింది ఆ వీడియో. నిజమా కాదా ఇది? పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు చెప్పిర్రు కాబట్టి రాలేదు. అమ్మ పోలీస్ స్టేషన్ దగ్గర నిన్ను ఎవరైనా అగ్రెసివ్ గా మాట్లాడి నేను ఏమైనా కొట్టడానికి వచ్చిర్రా? మాట్లాడిరు వాళ్ళు, తిట్టిరు వాళ్ళు, కొట్టడానికి కూడా వచ్చిర్రు. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కొట్టడానికి కూడా వచ్చిర్రు. వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు. కాదు తల్లి, నేను ఒక మాట, నువ్వేమని అనుకో, ఈ మీ అమ్మనాయనకు తెలియలేదా లేదంటే నీకు తెలియలేదా? నేను డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఈ మీడియా వచ్చిందన్నా, ఇంత పెద్ద రచ్చ అవుతుందన్నా, ఈరోజు పబ్లిక్కి నువ్వు తెలుస్తున్నావు అన్నా, ఇది అంత పెంట పెట్టుకున్నావు అన్నా, కారణం నువ్వే, అవునా కాదా? కారణం నేను కాదు, ఎన్ని గొడవలైనా నేను కలిసి ఉందామని. నేను ఆ విషయం మాట్లాడతా తల్లి, నేను ఓన్లీ దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ మామ నీ మీద కేసు పెట్టొద్దన్నాడు, కేసు పెట్టొద్దన్న విషయం నీకు తెలుసు కదా? ఏ గొడవ వద్దు, ఏ కేసులు వద్దని చెప్పిండా లేదా? పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తే సిచ్యువేషన్ వేరేలాగా ఉంటది, మీరు వెళ్ళొద్దు అని మాకు చెప్పింది పోలీస్ స్టేషన్ అక్కడ. కానీ ఒక్కటి తల్లి, ఇన్ని చూస్తున్నావు కదా తల్లి, నీ హస్బెండ్ తల్లి, నీ హస్బెండ్ దాన సంస్కారాలలో నువ్వు ఉండాలా వద్దా? సంస్కారం నేను తెల్లవారు అవుతుందేమో, లాంగ్ జర్నీ పోయేసరికి చీకటి. ఎవరికి టచ్ ఎవరికైనా ఫోన్ చేసినావా? నేను చెయ్యరు అనుకున్నా, నేను తెల్లారు వెళ్దాం అనుకున్నా, నేను ప్రామిస్ గా చెప్తా. తెల్లారు ఎట్లా వెళ్తావమ్మా? నీ హస్బెండ్ చనిపోతే? జబర్దస్త్ యాక్టింగ్ చేస్తుంది సౌందర్య అంటున్నారు వాళ్ళు.
యాక్టింగ్ డైరెక్ట్ గా మీరు వీడియోలు చూస్తారో లేదో నాకు తెలియదు. నాకు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా రాజుని ఇష్టపడి పెళ్లి చేసుకున్న 6 months ఆయనతో జర్నీ చేసిన. నాకు జబర్దస్త్ చేయాల్సిన అవసరం లేదు యాక్టింగ్ నాకు. అప్పటి మందం వచ్చింది వావో వాయో అని మొత్తుకుంది, అందరు గ్యాదర్ కాగానే జంప్ అయిందని వాళ్ళు అంటున్నారు. ఇష్టం లేకపోతే నేను ఆయనను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. నేను ఇష్టం ఉంది కాబట్టి ఎన్ని గొడవలైనా తర్వాత మేము సెట్ అవుతాం, మారిపోతాడేమో, మేము హ్యాపీగా ఉంటాం అనే ఒకటే ఇది పెట్టుకో. నాకు ఇది ఒక్కటి క్లారిటీ తల్లి, దీని తర్వాత వేరే దానికి వెళ్దాం. దాన సంస్కారాలకు మీరు వెళ్ళకపోవడానికి కారణం ఓన్లీ పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి వెళ్ళలేదు. చెప్పడం వల్లనే వెళ్ళలేదు. ఈ రోజు మీ హస్బెండ్ ఏదైతే ఉందో నెక్స్ట్ డే వచ్చిందో ఆ రోజే రిలీజ్ చేసిరు. అది ఏదైతే వీడియో ఏడ్చుకుంటా వీడియో చేసింది, ఒక ఫ్లెక్సీ వీడియో, ఆ ఫ్లెక్సీ వీడియో నన్ను ఇట్లా తిడుతుంది, నేను ఇల్లరికం వచ్చినట్టుంది, నువ్వు ఎంత హింసించకపోతే అంత బాధతో మాట్లాడింది అనుకోవచ్చు తల్లి. అసలు ఆ రోజు హింసించే గొడవ కూడా కాదన్న, ఉల్టా నేనే దెబ్బలు తిని, మీరు చూసిరో లేదో లోపల ఆయన హెల్మెట్ కూడా నా తల మీద కొట్టి ఇరగొట్టేసిండు. హెల్మెట్ తోని కొట్టిండు. నేను ఆ రోజు గాజులు వేసుకున్నా, అమ్మవారి గాజులు వేసుకున్నా. నాకు ఇది ఒక్కటి అయిపోతే అక్కడికి వెళ్దాం తల్లి, ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, నేను అడిగే చాలా క్వశ్చన్లు ఉన్నాయి. నాకు ఇది ఒక్కటి క్లారిటీ ఇవ్వు. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట నేను పదే ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ విషయంలోనే సౌందర్య నెగిటివ్ అయింది, లేదంటే ఇదంతా గొడవ ఉండేది కాదు. వాళ్ళ ఫ్యామిలీ సరే, మీరంటే మీరేం బయటోళ్ళు కాదు కదా తల్లి, చుట్టాలే కదా. మీ కాందాన్ని ఎందుకు రాలే, నిన్ను కొడతారు. మీ పెద్దమ్మ ఎందుకు రాలే, మీ పిన్ని ఎందుకు రాలేదు? గొడవలు కోపంలో ఉన్న వాళ్ళతో గొడవలు అవుతాయి అని చెప్పేసి అమ్మ సంపుతారా తల్లి, నువ్వు చెప్పురా సౌందర్య, సంపుతారా? అనుకుంటే వెళ్ళిరంట. మా ఇంట్లో ప్రాణం ఎట్లా పోయిందో వాళ్ళ ఇంట్లో కూడా ప్రాణం అట్లనే తీస్తామని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వెళ్ళిరంట. ఎవరు అన్నారంట తల్లి? మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు, మా మామ వాళ్ళు అనుకుంటా వెళ్ళిరంట. మా ఇంట్లో ప్రాణం ఎట్లా పోయిందో వాళ్ళ ఇంట్లో కూడా ప్రాణం తీస్తాం, వాళ్ళు రాని వాళ్ళ ప్రాణం అక్కడ తీస్తాం, ఇక మా ఊరు కాదు మా జాగ కాదు, అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వెళ్ళిరంట. అందుకనే అమ్మ వాళ్ళు వీళ్ళు కూడా కోపంలో ఉన్నారు కదా, లాస్ట్ చూపు ఇక్కడే చూసుకున్నాము వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. నన్ను కూడా వెళ్ళనియలే, పోలీసులు కూడా ఓవరాల్ ఇంటెన్షన్ కొడతారేమో మళ్ళీ చంపేస్తారేమో అన్న భయంతోని సైలెంట్ గా కోపంలో ఉన్నారు. ఎన్ని గొడవలు జరిగిపోతాయో అన్నట్టు ఆ పోలీస్ వాళ్ళు చెప్పినట్టే. సరే ఆ రోజు సరే నెక్స్ట్ డే అనుకున్నాము, నెక్స్ట్ డే అయితే వద్దామని మీరు అనుకున్నారు అవునా? వీళ్ళు నిన్న నైట్ మొన్న నైట్ నాకు వాళ్ళ అన్న మెసేజ్, రాజు ఐఫోన్ లోకి వెళ్ళి మెసేజ్ కూడా చేసిండు, నిన్ను వదిలి వేస్తా అనుకుంటున్నావా, కళ్ళలో కూడా ఊహించకు, మేము ఏం చేస్తామో మేమంటే ఏంటో చూపిస్తా అని మెసేజ్. నా నంబర్ తీసుకొని నాకు పంపి తల్లి, చూడండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నా నంబర్ పంపి. ఇవన్నీ ఈ హెల్మెట్ తో కొట్టిండా నేను? ఓకే, నాకు ఒకటి నేను ఇంకా వేరే విషయాలు అడగాలి తల్లి, నాకు ఇది ఒకటి కంక్లూజన్, ఇది నీ గురించి అడుగుతున్నాను. ఓన్లీ ఆ కారణంతోనే మీరు దాన సంస్కారాలకు రాలేదు అంతేనా? ఆగు తల్లి ప్లీజ్, మీ దండం పెడతా. ఆగండి, 5 వద్దులకు ఎందుకు రాలేదు తల్లి? ఏమి లేదు, ఆయన మీద ప్రేమ లేక కాదు, ఆయన చూసుకోలేక కాదు, అదే రీజన్. వాళ్ళు వెళ్ళొద్దు అనడం వల్లే గొడవలు అయితాయి, చాలా ప్రాబ్లం ఉంటది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్లనే రాలేదు. అప్పటికి నేను వద్దాం అనుకున్నా, కానీ ఆ రోజుకే దానం ఆ రోజే అయిపోయిందని నాకు తెలిసింది. ఇది పక్కన పెడితే తల్లి, మీ ఇద్దరికి గొడవ అయింది, చీర కొనుక్కొచ్చిండు, డబ్బులు లేవంటే కూడా లేదు నాకు బట్టలు కావాలని మీరు రాధాంతం చేసిరంట. నేను ఫస్ట్ గొడవ ఎట్లా స్టార్ట్ అయిందో నేను చెప్తాను. ఆ రోజు మండే రోజు నేను ఆఫీస్ నాది 8:30కి అయిపోతుంది, కానీ నేను 5 o'clockకే వచ్చిన, ఎందుకంటే ఆ రోజు సద్దుల బతుకమ్మ లాస్ట్ ఉంటది కాబట్టి. నేను ఒక్క రోజు కూడా ఆడలేదు, అదే లాస్ట్ అయితే నాకు అమ్మ నేను ఇంటికి వస్తున్నా, ఆయనకి కాల్ కూడా చేసి చెప్పిన. ఆ రోజు 5 o'clockకే నేను కాల్ కూడా చేసిన ఆయనకి, నేను ఇట్లా ఇంటికి వస్తున్నా, నన్ను పికప్ చేసుకుంటావా వస్తా. ఆ రోజు మార్నింగ్ కూడా ఆయన లేవలేదన్న, ఆ రోజు మొత్తం ఆయన పడుకొనే ఉన్నాడని. మార్నింగ్ వచ్చేటప్పుడు డ్రాప్ చేసేటోడు, ఆ రోజు కూడా లేవలేదు, లోపలే పడుకున్నాడు బెడ్షీట్ కప్పుకొని. ఈవినింగ్ కూడా నేను కాల్ చేసిన 5 o'clockకి, ఇట్లా నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నా, బతుకమ్మ ఆడాలి, వస్తావా నన్ను పికప్ చేసుకోవడానికి అంటే, నేను లేదు నువ్వు నడుచుకుంటా రా అని అన్నాడు. సరే అని నేను చెప్పిన. ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గర వరకు వచ్చిన, పక్కనే షాప్ ఉంటది గాజుల షాపు, నేను వస్తున్నా అని చెప్పినా గానీ ఆయనకి నేను గాజులు వేసుకోవడానికి వెళ్తున్నా, అమ్మ తీసుకెళ్తుంది అని చెప్పలేదు. నేను అక్కడ అమ్మ ఆల్రెడీ షాప్ దగ్గర ఉందని
అవుతుందంట, గాజులు మేము వేయించుకున్నాం, నీకు కూడా వేపిస్తారా అని అంటే సరేలే ఇక్కడే కదా పక్కనే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, ఆయనకు చెప్పడం ఎందుకు అని నేను సీదా అక్కడికే వెళ్ళిపోయినా, షాప్ పక్కనే ఉంది. వెళ్ళిపోతే గాజులు వేయించుకున్న 2 minutesకి కాల్ చేసిండు. కాల్ చేసి ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయినా, వస్తా అన్నావు ఇంకా రాలేదు, ఎక్కడున్నావు ఏంది అంటే ఇప్పుడే షాప్కి వచ్చినా నేను, అమ్మ గాజులు వేపిస్తా అంటే వేయించుకొని వద్దాం ఇంటికి అని చెప్పేసి రాలేదు అని అంటే ఏంది నీకు ఇష్టం ఉన్నట్టు తిరుగుతావు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు, నువ్వు మీ అమ్మకి చెప్పాల్సిన అవసరం ఏముంది అని గట్టిగా అరుచుకుంటూ తిడుతున్నాడు నన్ను. మీ అమ్మకి ఏంది చెప్పాల్సింది, నాకు చెప్పాలి, ఎక్కడ తిరుగుతావు ఎక్కడ చేస్తావు అని తిడుతున్నాడు. తిడుతుంటే అమ్మ నువ్వన్నా సంజాయించు, ఆయనకి ఇట్లా తిడుతున్నాడు, నీ దగ్గరే వచ్చినా అని చెప్పు అని అంటే అమ్మ ఫోన్ తీసుకొని నా దగ్గరికి వచ్చింది కదా రాజు, ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా కూడా ఇట్లానే అంటావు నువ్వు, నా దగ్గరికి వస్తే కూడా పంపించవు, ఎక్కడికి వచ్చినా పంపించవు, నువ్వు నీకేమన్నా పెళ్లి చేసేటప్పుడు రాసి ఇచ్చినామా నీకేమైనా పేపర్ మీద, నా కూతుర్ని అస్సలు పంపించవు మా ఇంటికి, ఎప్పుడు చూసినా ఇట్లానే అంటావు అని చెప్పి అమ్మ అన్నది. అమ్మ అంటే ఏందక్క నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అని అమ్మతో కొంచెం డిస్కస్ స్టార్ట్ చేస్తే ఫోన్ కట్ చేసి నేను ఇంటికి వస్తున్నా, ఇంటికి వచ్చినాక మాట్లాడదాం అని చెప్పేసి అప్పుడు వచ్చేసిన నేను. టైం అప్పుడు 6:15 అట్లా అవుతుంది. నేను 5:30 5:40కి ఆఫీస్ నుండి బయలుదేరిన, గాజులు వేయించుకొని 6:10 కల్లా నేను ఇంటికి వచ్చేసిన, అమ్మని తీసుకొని వచ్చిన. అమ్మ ఏమన్నా అంటే నేను కూడా వస్తాపా పండుగకి 2 రోజులు రమ్మని చెప్తా, ఇద్దరు కలిసి రండి అక్కడే ఉండండి మా ఇంటి దగ్గరే, ఇద్దరికి కలిసి చెప్తా అని చెప్పి అమ్మ నాతో పాటు వచ్చింది. వస్తే అమ్మ వచ్చింది, అప్పుడు మళ్ళీ ఆ డిస్కషన్ స్టార్ట్ చేయలేదు, ఏమనలేదు. ఇంకా నేను వస్తా అమ్మ ఎల్లు, పూలు కొనేది ఉంది బతుకమ్మకి, బతుకమ్మ చేయడానికి పూలు కొనాల్సి ఉంది, అయితే నేను అమ్మ వెళ్ళిపోయింది. సరే పూలు నీ ఇంటికి వినండి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఫ్రెష్ అప్ అయ్యి నేను వస్తా అమ్మ నువ్వు వెళ్ళిపో అని అంటే అమ్మ వెళ్ళిపోయింది. నేను ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయినా, స్నానం చేసుకొని అక్కడ పక్కన మార్కెట్ ఉంటది, పూలు కొనేసి వస్తాం, బండి మీద వస్తావా నువ్వు, నేను అమ్మ వెళ్ళాము అని అన్నా. అంటే ఆయన లేదు నేను రాను, మీరు వెళ్ళేసి రండి అని అన్నాడు. వెళ్ళేసి రండి అని అంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళేసి వచ్చిన, సీదా పూలు కొనేసి అమ్మ దగ్గరికి వెళ్ళి బతుకమ్మకు పేర్చుకొని, నేను అమ్మ చీర తెచ్చుకుంటామ్మా నేను రాజు కొన్నది బతుకమ్మ ఆడడానికి అని చెప్పేసి నేను ఇంటికి వచ్చిన, ఒక్కదాన్నే వచ్చిన. నేను ఇంటికి వస్తే ఆయన ఇంటికి వచ్చి కవర్ లో నాకు చీర కట్టుకోవడానికి రాదు సరిగ్గా, అమ్మ కడుతుంది అని చెప్పేసి కవర్ లో పెట్టుకున్నా. కవర్ లో పెట్టుకొని ఇంకా అక్కడికి రావచ్చు కదా, ఒక్కడివే ఉండి ఏం చేస్తావు ఇక్కడ అని చెప్పేసి అంటే స్టార్ట్ చేసిండు. మీ అమ్మ ఏంది అట్లా మాట్లాడుతుంది, రాసిచ్చినమ్మా గీసిచ్చినమ్మా అని మాట్లాడుతుంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది, ఏంది రెస్పెక్ట్ లేకుండా అంటే, రెస్పెక్ట్ లేకుండా ఏమైంది, ఇంకా చాలా ఉంది టైము, మీ అమ్మ ఇప్పుడు ఎందుకు అక్క అయిన మాత్రాన అక్కలాగా కాదు అత్తలాగా మాట్లాడమని చెప్పు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దని చెప్పు అంటే తప్పేమన్నది, నువ్వు అసలు 2 నిమిషాలు బయటికి వస్తా నువ్వు అట్లా అన్నవని చెప్పేసి అన్నది అమ్మ. అట్లా తప్పేముంది అంటే ఇంకా కొంచెం బూతులు తిట్టడం అట్లా స్టార్ట్ చేసిండు, బూతులు అది ఇది అని అంటే ఇంకా నాకు ఉట్టిగా ఎందుకు ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి నేను మాటకి మాట సమాధానం ఇచ్చిన. కొట్టిండు నన్ను, ఎట్లా పడితే అట్లే కొట్టిండు. ఆ రోజు అప్పుడే గాజులు వేసుకొని వచ్చిన, నా గాజులు అన్ని వలిగిపోయినాయి, హెల్మెట్ తోని కూడా తల మీద ఇట్లా కొట్టడానికి వస్తే చెయ్యి పెట్టుకున్నా, చెయ్యిగో అమ్మవారిది రింగు లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఇట్లా పెట్టుకోవడం వల్ల తలకి దెబ్బ తాకలేదు, ఇది వలిగిపోయింది. ఈ హెల్మెట్ తో మిమ్మల్ని కొట్టిందా? ఇగో చూడండి. దేని గురించి ఇది కొట్టింది? దేని గురించి ఆయన కొంచెం బ్యాడ్ మాటలు యూజ్ చేసిండు. బ్యాడ్ మాటలు యూజ్ చేస్తే నేను కూడా తిట్టిన ఆయనని. తిట్టడం వల్ల కోపంలో ఆయన వచ్చి నన్ను కొట్టిండు. కొడితే సద్దుల బతుకమ్మ రోజే. అప్పటికి టైం 8 అట్లా అవుతుంది. చాలా కొట్టిండు నన్ను. కొట్టేసరికి ఇంకా నేను కోపంలో ఏడ్చుకుంటే, ఇంకా అదే టైంలో అమ్మ ఫోన్ చేసింది. అమ్మ ఫోన్ చేస్తే, అమ్మ నువ్వేం తప్పుగా మాట్లాడినావు అమ్మ, ఈయన నాతో గొడవ పెట్టుకుంటుండు, ఒకసారి నువ్వు ఇంటికి రా అని అంటే అమ్మ అప్పుడే వచ్చింది. ఇంకా అప్పుడే ఆయన ఇక్కడ బియర్ తాగుతున్నాడు, 3-4 బీర్లు తెచ్చుకున్నాడు. ఏ రోజు? సద్దుల బతుకమ్మ రోజు. ఆ రోజే నేను పువ్వులు కొని బతుకమ్మకు చేసి చీర తెచ్చుకోవడానికి తాగుతున్నాడు. డస్ట్బిన్ లో బీర్లు ఉండే, ఇక్కడ నిన్ననే వచ్చి క్లీన్ చేసి అమ్మ వాళ్ళు, ఇక్కడ గ్లాస్ పగిలిపోయి. పంచనామా అయిన తర్వాత అసలు ముట్టొద్దు కదా, ఏది ఎక్కడ అక్కడ ఉండాలి, మీరెందుకు? నిన్ననే ఓనర్ అంతా స్మెల్ వస్తుంది క్లీన్ చేయండి అంటే నిన్ననే వచ్చినాము. ఓకే అయింది. తర్వాత ఏం జరిగింది? అయితే బియర్ తాగుతున్నాడు. ఇంకా నేను అమ్మ వచ్చింది, నేను అన్న అమ్మకి ఫోన్ చేసి రానంగానే
ఆయన తాగే బీర్ సీసా పగలగొట్టేసిండు, పక్కన పడేసి నువ్వు మీ అమ్మకి మళ్ళీ చెప్పినావా, నా పరువు తీస్తావా నువ్వు చెప్పి, ఆల్రెడీ ఒకసారి నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చినావు, నా ఇజ్జత్ పరువు మొత్తం పోయింది, నువ్వు మళ్ళీ మీ మమ్మీతో చెప్పినావు, మీ అమ్మ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి మళ్ళీ నా ఇజ్జత్ మొత్తం పోతుంది, నా పరువు అంతా పోతుంది, ఇంకా నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో అని నన్ను తోసేస్తున్నాడు. ఇంకా 3-4 ఉన్నాయి ఇట్లాంటివి. నన్ను తోసేస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోయి అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నన్ను అమ్మని నువ్వు కూడా వెళ్ళిపో, ఇద్దరు కలిసి వెళ్ళిపోండి అని తోసేసి డోర్ పెట్టుకుంటున్నాడు. డోర్ పెట్టుకుంటే ఇంకా నేను సరే అని కోపంలో ఉన్నాడు, నేను కూడా ఇట్లా ఎంత గొడవ అయింది, కొంచెం పైన కొద్దాంలే అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసిండు. నేను జస్ట్ ఇంటికి ఇట్లా రీచ్ అయినా, అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నేను కొన్న చీర నాకు తీసుకొచ్చేసేయి అని అన్నాడు. నేను కొన్న చీర నాకు ఇచ్చేసే, నాకు తీసుకొచ్చేసే అని అంటే మళ్ళీ ఎందుకు ఆయనకి ఇష్టం లేదేమో, ఆయన లేకుండా నేను ఇక్కడ ఒక్కదాన్ని ఆడుకోవడం ఆయనకి ఇష్టం లేదేమో అని చెప్పేసి చీర నేను రాను అమ్మతో పంపిస్తాను అని చెప్పేసి మా అమ్మతోని చీర పంపించేసిన. నేను చీర పంపించేస్తే అప్పుడు 8:30 or సంథింగ్ అవుతుంది. అమ్మ చీర తీసుకొని ఇచ్చేసిన తర్వాత నాకు బతుకమ్మ ఆడాలని లేదు, నాకు ఏం లేదు, ఆయనతో గొడవ అయింది, నాకు అసలు కాల్ మాట్లాడిరు దాంట్లో ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అన్నాను, అదే అదే టైంలో అయితే బతుకమ్మ ఆడాలని లేదు, బట్ బతుకమ్మ నీళ్ళలో వేయడానికి అని చెప్పి ఆపోజిట్ ఇక్కడ కేర్ హాస్పిటల్ ఆపోజిట్ లో చెరువు ఉంటది, అక్కడ గుడి ఉంటది, చెరువులో వదిలేయడానికి తొందరగా వద్దామని చెప్పి అన్న బండి మీద వెళ్ళిపోయినా, అమ్మ నేను అన్న ముగ్గురం బండి మీద వెళ్ళిపోయినాము, బతుకమ్మకు వదిలేసిన అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేసిండు నాకు, నువ్వు ఒకసారి ఇంటికి వచ్చేసేళ్ళు అని అంటే మళ్ళీ ఏ గొడవ వేసుకుంటాడు అని చెప్పేసి నేను వస్తా, కొంచెం సేపు అయినాక టైం పడుతుంది, ఇంకా నా బతుకమ్మ ఆడడం అయిపోలేదు, నేను వస్తాను నువ్వు వెళ్ళు అని అంటే నువ్వు ఇంట్లోనే ఉండు నేను వస్తానన్నా, ఇంట్లోనే ఉండు వస్తా అంటే ఫోన్ కట్ చేసిండు. అప్పటికి నేను మెసేజ్ కూడా పెట్టినా, నేను వస్తున్నా, నా ఫోన్ తీసుకొచ్చిన అన్నను, నేను మెసేజ్ కూడా పెట్టినా, నేను బతుకమ్మ ఆడి వస్తా అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టినా. ఒకసారి మెసేజ్ చూపి, అప్పుడు టైం 9 అట్లా అవుతుంది, నేను ఆయనకు మెసేజ్ కూడా పెట్టినా, నేను వస్తా, ఎంత గొడవ అయినా సరే ఇంటికే వస్తా అని పెట్టినా అన్న. నేను మండే రోజు చూడండి 9:02 or సంథింగ్ అవుతుంది, అప్పుడు నేను అక్కడ ఉన్నా, నేను చూపియండి ఒకసారి, నేను రాను అని చెప్పి నేను అంతా గొడవ పెట్టుకొని ఆయనకి టార్చర్ పెట్టి కూడా నేను పోలే, అది చాలా చిన్న గొడవ, అది అంత చిన్న గొడవ, ఆయన అంత పెద్ద పని చేసుకుంటాడని కూడా నేను అనుకోలేదు, ఎన్నో గొడవలు అయిపోయినాయి అట్లాంటివి. అమ్మ నీతోని ఆ వాయిస్ లో ఆడియో కాల్లో నేను విన్నది చెప్తున్నా, ఆయన కొంచెము డిప్రెషన్ గా మాట్లాడుతున్నాగా మీరే అంటున్నారు తాగుతున్నారు ఇక్కడ కూర్చొని. అవును తాగుతున్నాడు, గొడవ అయిందని మీరే అంటున్నారు, రెడ్మెడ్తో తీసుకుని కొట్టిండని మీరే అంటున్నారు. నీతో మాట్లాడాలి రా అన్నప్పుడు నువ్వు ఒక మాట వస్తే ఇది జరగకపోనేమో అని అనుకోవచ్చు కదా. నేను చాలా సార్లు అయినప్పుడు అట్లనే నేను బయటికి వెళ్ళి ఒక్కొక్కసారి పైన కూర్చునేదాన్ని, కిందికి వెళ్ళిపోయేదాన్ని గొడవ అయినప్పుడు, ఎందుకంటే ఆయనతోనే ఉంటే డిస్కషన్స్ వల్ల మాకు గొడవలు అయితే, అందుకే నేను బయటికి వెళ్ళిపోతే నేను ఇంకా ఆయన ఫోన్ చేసేటోడు, రా ఇట్లా చేసుకుంటా అట్లా కొంచెం ఆయన భయపెట్టేటోడు నాకు, అట్లా నాకు చాలా సార్లు అయింది కాబట్టి నేను పట్టించుకోలేదు. నాకు నిజంగా అట్లా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఇక్కడ ఫ్యాన్ ఉండేదా? ఇక్కడ ఫ్యాన్ ఉండేది, నిన్ననే తీసేసారు, ఇక్కడ ఒక ఫ్యాన్ లోపల ఒక ఫ్యాన్ ఉండేది. అయిపోయింది. నేను సీదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, అప్పటికి 9:10-9:15 అవుతుంది, నేను రిటర్న్ వచ్చేసిన. అప్పటికి ఆయన నాకు తెలిసి ఆయన కూడా అదే టైంలో ఇక్కడ ఆయన చేసుకుంటున్నాడు. నేనేమనుకున్నా మళ్ళీ ఇంటికి వెళ్తే ఈయనతో గొడవ డిస్కషన్స్, మా ఇద్దరి మధ్యలో కొట్లాటలు గొడవలు అయితే పెద్దగా అయ్యేటట్టుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అమ్మ అన్నది ఎల్లకు, మళ్ళీ గొడవ అవుతుంది, మళ్ళీ కొట్లాడుకుంటారు, మీరు ఇక్కడే వండుకో, రాజు వస్తే వస్తాడు లేకపోతే ఒక్కడైనా ఆడ వండుకుంటాడులే అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను అక్కడే పడుకున్నా. టైం 11:30 అట్లా అవుతుంది, 11:40 అవుతుంది. కాల్స్ ట్రై చేసిన, మరి ఒక్కడే ఉన్నాడు, వెళ్ళేటప్పుడు రింగ్ చేస్తున్నాడు, ఏం ఆయనకి ఎంత అసలు ఆయన మైండ్ ఎప్పుడు ఎట్లుంటుందో కూడా తెలియదు అన్న. నేను చెప్తున్నా, నేను 6 months ఆయనకి చూసిన, అసలు ఆయనకి షార్ట్ టెంపర్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఆయనకు కోపం వస్తుంది, అసలు ఆయన ఏం చేస్తాడో ఆయనకు అసలు అర్థమే కాదు నాకు. కానీ నేను ఇంత పెద్ద పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు, 11:40 11:45 అవుతుంది. 3-4 times
టైమ్స్ కాల్ చేసినా ఆయన 2 ఫోన్లకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు ఏందో అని టెన్షన్ లో అమ్మకి చెప్పినా నేను, అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అమ్మ, ఒక్కడే ఉన్నాడు, ఏం చేసుకుంటుండో, తాగుతున్నాడు, ఒకసారి వెళ్దాం రా అమ్మ అని అంటే ఇంకా సరే అని ఇద్దరం ఉరుకుతూనే వచ్చినా నేను, పరిగెత్తుకుంటూనే వచ్చినా నేను అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినా 10 times 15 times బెల్ కొట్టినా, డోర్ కొట్టినా, అసలు తీస్తలేడు, లైట్ ఏమో ఓపెన్ ఉంది, ఏమైంది అని చెప్పేసి అక్కడ ఒక బకెట్ ఉంటది, ఆ బకెట్ కి వేసుకొని పైనకి వెళ్ళి చూస్తే అదే శారీతోని దానికి వేసుకొని అక్కడ బకెట్ వేసుకొని పైకి ఎక్కిరు మీరు. పైకి దాంట్లో నుంచి చూసిన చూడంగా నేను షాక్ అయిపోయినా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. గట్టిగా డోర్ అప్పుడు వెంటనే నేను అన్న ఫోన్ చేతిలో ఉండే అన్నకి తమ్ముడికి ఫోన్ చేసిన, కింద అన్న వాళ్ళు ఉంటారు, వేరే కిరాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పిలిచిన, డోర్లు కొట్టేసి పక్కన ఉన్న అంకుల్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరికి కిందికి వెళ్ళి పిలుచుకొని వచ్చిన. నేను పిలుచుకొని వస్తే ఆ డోరు ఎంత ట్రై చేసినా వస్తలేదు, వాళ్ళు వచ్చి గట్టిగా తన్నిరు, డోర్కి తన్నడం వల్ల డోర్ లోపలికి వెళ్ళి ఓపెన్ అయింది. ఓపెన్ అయితే తొందరగా నాకు పట్టుకొని వాళ్ళది చీర కట్ చేసిరు, ఎంత తీసినా వస్తలేదు, చాలా టైట్గా ఉంది. ఆ చీరకి కోసేసి ఆయన కిందేసి వాళ్ళు నొక్కుతున్నారు. అంటే మీరు చనిపోయింది అని అనుకోలేదమ్మా? నేను అస్సలు అనుకోలేదు. అంటే ఇప్పుడే అయిపోయింది అనుకున్నాను, నాకు తెలియదు. వీడియో చూస్తేనే తెలిసింది ఆయన 9-9:30 టైంలో చేసుకున్నాడు. అప్పటికే చాలా లేట్ గా వచ్చిన నేను, సీసీ కెమెరాది చూసిన తర్వాతే నాకు తెలిసింది. నేనేమనుకున్నా ఇప్పుడే చేసుకున్నాడేమో, బతికున్నాడేమో అని చెప్పేసి కింద ఒక ఆమె నర్సు ఉంటది, ఆమె నొక్కుతుంది, అన్ని విధాలుగా చేతులు నలుస్తున్నా, ఆయన నోట్లో నోరు పెట్టి కూడా నేను ఊదడానికి ట్రై చేస్తున్నా, ఎన్ని చేసినా కానీ ఆయన లేవలేదు. ఏమో వాళ్ళు హాస్పిటల్ ఏవో పెడతారు కదా, అక్కడైనా ఇదైతాడేమో అని అందరికి బతిమాడుతున్నా, అంబులెన్స్ కి ఫోన్ చేయండి అంటే పక్కన అంకుల్ అంబులెన్స్ కి ఫోన్ చేసిండు. ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ నుంచి ఆయన నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము అని అంటే వాళ్ళు ఇంటర్గేషన్ అవి అన్నీ అడుగుతారు. ఉస్మానియా అయితే ఎమర్జెన్సీలో తీసుకుంటారు అంటే ఉస్మానియాకి తీసుకొని వెళ్ళినాం. ఉస్మానియాకి ఎమర్జెన్సీ వాళ్ళకి తీసుకెళ్తే వాళ్ళు ఒక 5 minutes 10 minutes ట్రై చేసిరు, లేరు, చనిపోయిండు అని చెప్పారు వాళ్ళు. చనిపోయిన మీరు ఇంత మంచిగా ఉన్నారని మీరు చెప్తున్నారు. మీరు మీ హస్బెండ్ యూట్యూబర్ అని మీకు తెలుసు కదా, మీరు ఆల్రెడీ లవ్ లో ఉన్నారు. ఎన్ని ఇయర్స్ ఉండే మీది? ఎన్ని ఇయర్స్ లవ్ మీ ఇద్దరిది? 1 year నుంచే తెలుసు నాకు. 1 year లవ్. 3 months అట్లా కొంచెం మేము కలిసి ఉన్నాము. తర్వాత పెళ్ళి అయింది. ఇంకో 3 months 6 months వరకే పెళ్ళి అయిపోయింది ఆయనకి. ఐ థింక్ ఈ 2025 3rd month ఏదో డేట్ లో మీ పెళ్ళి అయింది. లాస్ట్ దసరాలోనే నాకు ఆయన కొంచెం పరిచయం అయ్యిండు. మా అన్న పెళ్ళి ఉండే అప్పుడు. ఎట్లా పరిచయం నీకు ఆయన? నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు, నాకు ఆయన తెలుసు. కాకపోతే ఆయనకి నేనేం టచ్ లో లేకపోతుండే, ఆయన నాకేం టచ్ లో లేకపోతుండే. మా అన్న పెళ్లిలో వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి రావడం వల్ల ఆయన ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం ఇష్టపడడం స్టార్ట్ చేస్తే నేను కూడా ఆయనని ఇష్టపడ్డా. ఇద్దరం ఇష్టపడ్డాము. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసిర్రు. నాకు 1 year అంటే ఎక్కువ మా ఇద్దరికి అటాచ్మెంట్ లాస్ట్ దసరా నుంచి ఇప్పటిదాకా ఉండే. అంటే ఒక 6 months గ్యాప్ లో మేము పెళ్లి చేసేసుకున్నాం. మేము ఈ షార్ట్ టెంపర్, రాజుకి చాలా షార్ట్ టెంపర్ అని అంటున్నావు కదమ్మా. ఈ 1 year లో ఎప్పుడు నీకు ఆయనకు షార్ట్ టెంపర్, నాకు సెట్ అవ్వదన్న ఆలోచన రాలేదా నీకు? అప్పుడు ఎప్పుడు సీరియస్ అయ్యేటోడు కాదా మీ పైన? వచ్చింది నాకు పెళ్ళైన 3 monthsకే ఆయన చాలా అసలు ఎట్లా అంటే ఆ రోజు పెళ్ళైన నెక్స్ట్ 2nd 3rd డేకి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ట్రైన్లోనే ఆయన అప్పుడే కొత్తగా పెళ్ళయింది. ఫోన్పేది పాస్వర్డ్ అడిగిండు. ఫోన్పేది పాస్వర్డ్ అడిగితే అందరు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు ఉన్నారు. తర్వాత చెప్తలే నేను ఇప్పుడు ఏం అవసరం తర్వాత చెప్తలే అంటే నువ్వు నాకు కొట్టిండు నన్ను చెంపమించాలి అందరు ముందు చరిచి, నాకు ఎందుకు చెప్పవు, నువ్వు చేసుకున్నాడు కాకుండా నీకు ఇంకా ఏది ఎక్కువ నా చెప్తే ఏమవుతుంది అని చెప్పేసి అందరు ముందు కొట్టిండు. కొడితే వాళ్ళ అమ్మ అడిగింది ఎందుకు అట్లా కొడుతున్నావు అంటే నువ్వు గమ్మ నుండి ఏం మాట్లాడకని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టిండు. ఎప్పుడు ఏదైనా గొడవ అయితే ఎవరైనా మధ్యలోకి వస్తే వాళ్ళని ఖచ్చితంగా తిడతాడు వాళ్ళ అమ్మ. నేను పెళ్లి అయినప్పుడు ముచ్చట అడుగుతలేను తల్లి. పెళ్లి కాకముందుకు మీ 1 year రిలేషన్ అన్నారు కదా అన్న, నేను పెళ్లికి ముందు అంటే విషయాలకైనా అట్లా. ఇది పెళ్లి అయిన తర్వాత ముచ్చట. పెళ్లి కాకముందుకు 1 year కలిసిగా ఆడగలిసి సినిమాలకు, షికార్లకు, పార్క్లకు అనేది ఉంటది. 1 year కాదు, ఒక 2 months 3 months ఎంగేజ్మెంట్. ఆయన చేసుకుందాం అని అన్నప్పుడే ఇమీడియట్లీ
వాళ్ళు ఎంగేజ్మెంట్ పెట్టడానికి వచ్చేసిర్రు. వాళ్ళు బొట్టు పెట్టి మా అమ్మాయి అనిపించుకోవడానికి వచ్చిర్రు. కాకపోతే అదే టైంలో వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అన్ని ఫాస్ట్ గా చేసుకున్నారు వాళ్ళు. నేను పెళ్లికి కూడా 1 year గ్యాప్ అడిగిన. నేను 1 year గ్యాప్ అడిగితే కూడా వాళ్ళు within 6 months లో చేసిర్రు. అప్పటికే మా వాళ్ళు అన్నారు, అప్పటికే మా అన్న పెళ్ళి 6 months అయితలేదు, 6 months లోపల 2 పెళ్ళిళ్ళు అవ్వద్దు, మంచిది కాదు అంటే అట్లేం లేదు, మాకు తెలిసిన పంతులను అడిగినాం, అది చేసినాం ఇది చేసినాం అని అన్ని ఫాస్ట్ గా చేసిర్రు. మా ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్ 2 months గ్యాప్ లో ఆయన మెంటాలిటీ ఏంది, ఆయన ఏంటనేది మీకు అర్థం కాలేదు? తెలియలేదు ఆయన గురించి. అంటే అప్పటి వరకు ఆయన నాతో బాగానే అన్ని ప్రతిదీ చాలా అన్ని అసలు చాలా అసలు ఏది కూడా సీరియస్ తీసుకోబెట్టాడు, అసలు ఏం అనకపోయేటాడు. ఓకే తల్లి, ఇప్పుడు మీ ఆయన యూట్యూబర్ అని పెళ్లికి ముందు నీకు తెలుసా తెలియదా? నాకు తెలుసు ఆయన యూట్యూబర్ అని తెలిసే కదా పెళ్లి చేసుకున్నావు. అవును. తెలిసిన తర్వాత అన్న కూర్చో, చైర్ మీద కూర్చో, కింద కూర్చో. తెలిసిన తర్వాత పెళ్ళైన తర్వాత యూట్యూబ్ ఛానల్ అడ్డీ పావు సేరికి ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది మీరు? అసలు యూట్యూబ్ పెళ్ళికి ముందే ఆయన అమ్ముకున్నాడు. నేను ఆయనకి ఎన్నోసార్లు చెప్పినా, నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడి అది పెట్టుకున్నావు, అది తర్వాత యూజ్ అవుతుందేమో, ఎందుకు దాన్ని అమ్ముకుంటున్నావు అంటే, పెళ్ళైన తర్వాత ఒక 2-3 months తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, ఎవరినన్నా అడుగుతాము, మనం ఎవరిని అడగలేము, మళ్ళీ నువ్వు కూడా డ్యూటీకి వెళ్తావో లేదో, ఒక 2-3 months వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, నేను ఎవరిని అడగలేను, నేను అది అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అది చాలా మంది నా కళ్ళ ముందే అందరికి కాల్ చేసి ఇంతకి పెళ్లి ఇంకొక 4-5 days లో ఉంది అనే ముందే అమ్ముకున్నాడు. పెళ్లికి ఒక 1 week ఉంది అనే టైంలోనే ఆయన అమ్మేసుకున్నాడు. అది నేను చెప్పిన ఇంట్లో వాళ్ళకి చెప్పినా అని అంటే, ఇంట్లో వాళ్ళకి చెప్పకు, అమ్మకి నాన్నకి అస్సలకే చెప్పకు, చెప్తే నా మీద ఒట్టు అని చెప్పి అతను ప్రామిస్ కూడా వేయించుకున్నాడు. ఎంతగా మీరమ్మ ఛానల్ 1 lakh 120 ఏమో వచ్చింది అన్నది, చాలా తక్కువగా పోతుందని కూడా అన్నాడు. ఎందుకు ఇంత తక్కువకి ఇంత కష్టపడి అంత సబ్స్క్రైబర్స్ ఉన్నది ఎందుకు పోగొట్టుకుంటున్నావు అని చెప్పేసి కూడా అడిగితే, లేదు పోతే పోనీ మళ్ళీ కొత్త స్టార్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫాలోవర్స్ వస్తారు, అన్నీ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు, తెలిసిన ఫాలోవర్స్ అని అంటే, సరే నీ ఇష్టం మరి అని అన్నా నేను. ఆయననే అమ్ముకున్నాడు. నేను వద్దని కూడా ఆయనకు చాలా సార్లు చెప్పిన. మీరిద్దరే అంటే మీ ఇంటెన్షన్ ఇప్పుడు షూటింగ్లలో పోతే వేరే అమ్మాయిలు పరిచయం అయితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ ఎవరికైనా తగులుకుంటాడేమో అన్న ఇంటెన్షన్ తోని మీరు మీ అమ్మ మీరిద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ అమ్మిపిచ్చిర్రు అస్సలు లేదు అనేది వాళ్ళు చెప్పే వర్షన్. అస్సలు లేదన్న. యాక్చువల్గా ఆయనకు పెళ్లి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయనకు చాలా షూట్స్ వచ్చినాయి, చాలా ఆ సీతా సాంగ్ ఇంకా 3-4 షూట్స్ అని నా కళ్ళ ముందే, కొంచెం సీన్స్ బాగాలేకున్నా కానీ అవి చేసి నేను ఆయనకు చాలా సపోర్ట్ చేసిన. నేను ఆయనకి పెళ్ళైన తర్వాత కనీసం అగ్గి సీన్లు ఉంటే కూడా టార్చర్ పెట్టేవాళ్ళు. నేను అస్సలు టార్చర్ పెట్టలేదు. నాకు అట్లా నాకు తెలుసు ఆయన యూట్యూబర్, ఆయన సాంగ్స్ కూడా అట్లనే ఉంటాయి అని కూడా నాకు తెలుసు. నేను ఆయనని యాక్సెప్ట్ చేసేది నేను చేసుకున్నా. అది ఏదో వీడియో క్లిప్ బాగా వైరల్ అయితే అది ఎట్లుందని మీ తమ్ముడు మీ అన్ననో మీరందరూ ఫోన్ చేసి? ఎవ్వరు అనలేదు నాకు, మా వాళ్ళు కూడా ముందే చెప్పిర్రు, ఆయన యూట్యూబర్ మరి ఇట్లాంటి సీన్స్ ఉంటాయి, నీకు అన్ని ఓకే అయితేనే చేసుకో, తర్వాత రోజు మీరు గొడవ పడొద్దు చేయొద్దు అని అంటే, నాకు ఆయన ఫీల్డ్ అన్నది, ఆయన ఫీల్డ్ నాకు ఎందుకు ప్రాబ్లం అని చెప్పి నేను చేసుకున్నా. నేను ఆ యూట్యూబ్ వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ దరిద్రానికి ఆయనకు పెళ్ళైన తర్వాత ఒక్కటి ఆపర్చునిటీ, అసలు ఒక్క ఆపర్చునిటీ కూడా ఆయనకు రాలేదు. అంటే ఆపర్చునిటీ ఇచ్చే వాళ్ళకు కూడా ఈమె రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడుతుంది. రేపు పొద్దున సాంగ్ లక్షలు పెట్టి 10-12 లక్షలు పెట్టి సాంగ్ చేసిన తర్వాత అగ్గు సీన్లు ఉండొద్దు. యాక్చువల్లీ నేనే చెప్తున్నా, నేనే మొన్న రీసెంట్గా బంగారు కొండ అనే సాంగ్ చేస్తే యాక్చువల్లీ రాజుని ఫస్ట్ అనుకున్నాం మేము. రాజుని నేను ఫోక్ ప్రొడ్యూసర్ని బేసిక్గా, ఓకేనా అన్నప్పుడు చెప్పేది తల్లి. ఆ టైంలో వాళ్ళ వైఫ్ కొంచెం బాగా స్ట్రిక్ట్, హగ్గు సీన్లు ఉంటే ట్రిమ్ చేపిస్తుంది అంటే ఆ భయానికి ఎందుకు మనకు తలకాయ నొప్పి. ఇవన్నీ నిజం కాదంటారు? నిజం కాదన్న. గాడ్ ప్రామిస్, మా మదర్ మీద ప్రామిస్, నేను ఎప్పుడు ఆయనకి నువ్వు సాంగ్ చేయొద్దు, నాకు నచ్చదు అని నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఆయనకి ఆమె నేను అనుమానించడాలు ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు. ఎవరిని? ఆయననా? రాజుని. నాకు ఆయన మీద ఏం అనుమానం లేదు. ఆయనకే నా మీద అనుమానం ఉంది కానీ నాకు అసలు ఆయన మీద ఏం అనుమానం లేదు. నేను ఆయన ఎన్ని సాంగ్స్ చూసినా, ఎన్ని ఇది చూసినా నేను ఎప్పుడు నాకు అసలు అనుమానమే రాలేదు. ఎందుకంటే ఆయన ఫీల్డే అది, ఆయన ఒక యూట్యూబర్, ఆయన చేసే సాంగ్సే అదని చెప్పేసి పెళ్లికి ముందే నేను డిసైడ్ అని ఉన్నా. పెళ్లి అయిన తర్వాత కూడా నాకు అట్లా ఏం ఫీలింగ్స్ రాలేదు. అంటే ఈ విషయం అంటే యూట్యూబ్ ఛానల్ అమ్మిన విషయం వాళ్ళ అమ్మ నాయనకి చెప్పొద్దని మీతో ఒట్టేపించుకున్నాడు? ఒట్టేపించుకున్నాడు ఆయన. ఓకే.
అవును. మీరు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు? చెప్పే ప్రయత్నం కూడా నేను చేయలేదు. రీసెంట్ గా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిరు నన్ను, ఆయన ముందే అడిగితే నేను చెప్పొద్దు అన్నాడు మామ, అందుకే యూట్యూబ్ అమ్ముకున్నారు మీరు నాకు చెప్పకుండా చేయకుండా అంటే, లేదు మామ ఆయన చెప్పొద్దు అన్న మీద ఒట్టేపించుకున్నాడు, పెళ్ళైన తర్వాత ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరిని అడగలేను నేను డబ్బులు అని చెప్పేసి ఆయన అమ్మిపించుకున్నాడు, అమ్ముకున్నాడు ఆయనే, నేను చెప్పలేదు అని కూడా చెప్పిన. నేను రీసెంట్ గానే చెప్పిన లాస్ట్ టైం ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా మీరు ఎవరితోనో ఊకే ఫోన్లలో ముచ్చట్లు పెట్టేటోళ్ళు అంట. అమ్మిన వాళ్ళు నాకు ఎందుకు చెప్పదు, నిన్న అమ్మతో కూడా గట్టి అన్నాడు నన్ను చాలా మాటలు. వాళ్ళ నాన్న కూడా ఏమన్నాడు? పెళ్ళి యూట్యూబ్ అమ్ముకోగా చూసినావు, రేపటి రోజు నిన్ను కూడా అమ్ముకుంటాడు, అట్లనే చూసుకుంటుంటావా అని ఆయన ముందే అన్నాడు. రాజు ముందు అన్నా కూడా రాజు ఏం అనలేదు, అట్లనే ఉన్నాడు. నేను తర్వాత అడిగిన, రాజు ఇట్లా మాట్లాడితే కూడా నువ్వు సపోర్ట్ చేయలేదు ఏంటంటే, అననీలే పోనీలే అని చెప్పేసి అన్నాడు ఆయన. సరే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా, దాని గురించి నేను గొడవ కూడా ఏం పెట్టుకోలేదు. ఓకే ఓకే, ఓవరాల్గా మీ ఇద్దరికి అంటే తరచుగా గొడవలు ఏ విషయంలో జరిగేటి? ఫ్యామిలీ ఆయన అక్క అని కూడా చూడకుండా, అసలు ఇంట్లో వాళ్ళని కూడా చూడకుండా, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుండే, చాలా బూతులు మాట్లాడుతుండే, మా అమ్మని కానీ మా నాన్నని మా అన్నని కానీ తమ్ముని అందరినీ అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుండే. ఆ మాటలు నేను వినలేక నేను కూడా ఆయనని తిట్టేదాన్ని. తిట్టడం వల్ల ఆయన నన్ను కొట్టేటోడు, చాలా సార్లు కొట్టిండు నన్ను, కొట్టేటోడు. కానీ నేను ఏ రోజు వెళ్ళలేదు. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ నేను కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద, అక్కడ ఖైరతాబాద్ లో. ఆ రోజు కొట్టిండు నన్ను చాలా. ఆ రోజు కూడా ఏదో డిస్కషన్ లో గొడవ అయింది. ఎప్పుడు గొడవ అయినా ఫ్యామిలీస్ గొడవలు అవుతాయి. ఆ రోజు ఉన్నాయి కదా, ఒకసారి చూపి. కొట్టిండు కాబట్టి ఓకే. ఒక్కసారి తల్లి ఇక్కడ నేను ఏమంటున్నా, శ్రావణన్న, నేను ఎవరైతే సౌందర్య ఉన్నారో సౌందర్య పక్కన కూర్చొని ఉన్నా, లైవ్ లో ఉన్నా, యూట్యూబ్ ఛానల్ అనేది అండ్ పెళ్లికి 1 week ముందు అమ్ముకున్నాడని ఆమె చెప్తుందన్న. అండ్ ఒకసారి మీకు పరిచయం శ్రావణ్ అన్న ఐడియా ఉందా? శ్రావణ్ అన్న కాదు, చరణ్ అన్నకు అమ్ముకున్నాడు, నాకు గుర్తుంది. చరణ్ అన్నకు అమ్ముకున్నాడు అని. ఓకే, ఆమె ఏం చెప్తుందంటన్నా, మీరు ఫోన్ చేస్తా ఉన్నారు, నేను లైవ్ వీడియోలో ఉన్నా, తర్వాత మాట్లాడినా మీతోని, నేను మీతో కూడా అడిగే కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మీ ఓకే ఓకే, సారీ తల్లి. చరణ్ అనే ఒక అన్నకి వేరే వాళ్ళకి, అవునవును అమ్మేసింది, అది అయిపోయిందా? ఏ రోజు మీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఉండొద్దు, వాళ్ళ అమ్మ నాయనను తిట్టిన సందర్భాలు కానీ, వాళ్ళ అమ్మ నాయనను మీ అమ్మోళ్ళ ఇంటికి పోవద్దు అన్న సందర్భాలు లేవమ్మను? రాజుని కూడా అట్లా అనలేదు. నేను దేనికి అనేదాన్ని అంటే, నాకు లీవ్స్ దొరకవు, నాకు 1-2 days కంటే మాక్సిమం లీవ్స్ దొరకవు. ఒకవేళ ఎక్కువ డేస్ పెడితే దానికి ఏమన్నా స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. సరే నేను 2 days మామూలుగా మేము ఎప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళినా 2 daysకి 3 daysకి అట్లా వెళ్తాం. లాంగ్ ఏమైనా ఉంటే లాంగ్ ముందే ఆఫీస్లో చెప్పుకొని వెళ్తాము. ఎప్పుడు వెళ్ళినా 2 days. వాళ్ళు ఏం చేస్తారంటే, ఉండండి చెయ్యండి అది అంటే, నాకేమో ఇక్కడ డ్యూటీ నుంచి కాల్స్ వస్తాయి. నేను ఎప్పుడు వెళ్దాం అని చెప్పి ఇది చేయలేము. మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని ఈ టైంకి వెళ్దాం, ఈ టైంకి వద్దాం అని చెప్పేసి నేను ఇది చేస్తాను అంతే. నేను ఎప్పుడు అక్కడ మీ ఇంటి ఏదైతే మీ అత్తగారి ఇల్లు ఉందో కొంచెం దూరంలో స్తంభం ఒకటి ఉంది, ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఫోన్లు మాట్లాడేది, గుసగుస హిందీలో మాట్లాడేది అని మీ మామగారు అసలు ఏం లేదు. నేను చేసే వర్క్ ప్లేస్ లో అందరూ నార్త్ వాళ్ళు, ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు. నేను హిందీలోనే కొంతమందితో హిందీలో నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, నాకు స్టోర్ నుంచి అంటే మా ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఫోన్లు వచ్చినప్పుడే నేను మాట్లాడేదాన్ని, నార్మల్ టైంలో అసలు. అంటే స్టోర్ లో ఏంటి మీరు చేసేది ఏంటి? స్టోర్ లో నేను స్టోర్ లో అసిస్టెంట్ మేనేజర్. నేను అసిస్టెంట్ మేనేజర్ కాబట్టి ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కాల్ చేసేవారు. కానీ నాకు కాల్స్ వచ్చేటి, నేను ఆ కాల్స్ మాట్లాడేదాన్ని తప్ప నేను ఇంకెవరితో మాట్లాడేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకు మించి నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఓకే, అక్కడ జాబ్ చేస్తున్నావు, అక్కడ జాబ్ నుంచి కానీ అక్కడ ఏమైనా అనుమానం పడు, అక్కడ ఎవరితోనైనా రిలేషన్ ఉందని ఇట్లాంటి ఏమైనా మాట్లాడేటోడా? ఆయనకి ఎవరి మీద డౌట్ లేదు. ఆయన మా దగ్గరికి వచ్చేటోడు, మా వాళ్ళకి కూడా, మా స్టాఫ్ కి కూడా ఆయన తెలుసు. ఆయన అందరితోనే హ్యాపీగా మాట్లాడేటోడు, హ్యాపీగా ఉండేటోడు. ఓకే, వాళ్ళు అనేది ఏంటంటే దాన సంస్కారాలకు ఎందుకు రాలంటే ఇంకెవరితోనో ఉంది కాబట్టి అసలు దాన సంస్కారాలు రాలేదు. నాకు ఇంకెవరితో అఫైర్స్ ఎందుకుంటాయి అన్న, అది కూడా అసలు ఆయన ఎట్లాంటి వాడు, అసలు ఆయన ముందు ఏం కనిపించిన అసలు ఏమన్నా నాకు అట్లాంటి అఫైర్స్ ఉన్నాయి అనుకో, అయినా కాదు చనిపోవడం, నన్ను ఇమీడియట్లీ అప్పుడు అక్కడే ఆయన అట్లాంటోడు. అట్లాంటిది నేను అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటా? అసలు అఫైర్స్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు ఏముంది? ఆయన ఉండగా ఆయన ఇష్టపడి చేసుకున్నా నేను. ఏదైతే నిన్న ఉందో, నిన్నటి రోజు డ్యూటీకి వెళ్ళారా మీరు?
నేను అసలు డ్యూటీకి వెళ్ళట్లేదు. ఏ రోజైతే జరిగిందో ఆ రోజు నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నాను. నేను అసలు నేను ఫుడ్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇంట్లోనే ఉంటున్నా. నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ హస్బెండ్ చనిపోయినా కానీ డ్యూటీకి వెళ్తుందని వాళ్ళు అంటున్నారు. మరి నేను అసలు డ్యూటీకి వెళ్ళలేదు. ఉన్నారు మా వాళ్ళు ఉన్నారు కదా, అక్క ఉన్నారు కదా, కాల్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, మాట్లాడితే మాట్లాడండి. ఎప్పటి నుంచి రావట్లేదో వాళ్ళు చెప్తారు మీకు. ఓకే తల్లి, ఫైనల్ గా నువ్వు నిందితురాలివి, నువ్వు తప్పు చేసినావు, నీ వల్లనే చనిపోయిండు, నువ్వు చాలా రాక్షసివి, చాలా ఘోరంగా ప్రవర్తించేదానివి, నీ మాట తీరు ఆ విధంగా ఉండేది, ప్రతిదానికి బూతులు తిట్టేది, మా అమ్మని తిట్టేది, మా అత్తని తిట్టేది, మా వదినని తిట్టేది, మా డాడీని తిట్టేదని రాజు ఒక వీడియో చేసిండు. ఆ వీడియో చూసినావు అమ్మా? అవన్నీ నిజం కాదు. అవన్నీ చిన్న చిన్న గొడవలు అయ్యేటివి. ఆ గొడవలకి నేను ఆయనకి ఎదురు సమాధానం చెప్పేవన్నీ ఆయనే ఒక టార్చర్ లాగా ఫీల్ అయ్యేటోడు. ఆయన ఫీల్ అయ్యి అసలు ఆ వీడియోలో ఆయన అట్లా మెన్షన్ చేసిండు. ఆయన నాకు టార్చర్ చేసిండు. నేను ఆయనకి ఎప్పుడు టార్చర్ చేయలేదు. ఆయన నాకు టార్చర్ చేయడం వల్లనే పెళ్ళైన 3 monthsకే నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఆయనకు కనీసం భయం అని ఉంటుంది, మారుతాడేమో అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చిన. టార్చర్ ఒకవేళ ఆయన టార్చర్ అయి ఉంటే ఆయన వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చేటోడు కదా, నేను ఎందుకు PS లో వెళ్ళి కంప్లైంట్ ఇస్తా? ఓకే, ఏం జాబ్ చేసేవాడు మీ ఆయన? రాజు యూట్యూబ్ అమ్మిన తర్వాత ఏం ఖాళీగానే ఉన్నాడు. ఒక 1 month రీసెంట్గా ఒక 2 months బ్యాక్ ఒక వన్ మంత్ జాబ్ చేసిండు. ఆ జాబ్ ఊరికి వెళ్ళినప్పుడు లీవ్లు ఇస్తలేరు అని చెప్పేసి ఆ జాబ్ కొత్త న్యూ జాయినింగ్కి ఇంకా అసలు లీవ్లు ఇవ్వట్లేదు, ఇంకా నాకు నచ్చట్లేదు అని చెప్పేసి జాబ్ 1 month చేసిండు. 1 month శాలరీ తీసుకొని మానేసిండు. ఇంకా ఇంట్లో బండి ఒక EMI ఒక్కటే ఆయన కట్టుకుంటాడు. ఇంట్లో రెంట్ అది ఇది అన్ని నేను చూసుకుంటా, నా శాలరీతో చూసుకుంటా. బండి EMI కట్టాలి కదా, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ర్యాపిడోలు కొట్టిండు. ఆల్మోస్ట్ ఒక 1 month అవుతుంది ర్యాపిడోలు కొట్టిండు ఆయన. 1 month నుంచి మొన్న చనిపోయిన రోజు పోలేదు కానీ అంతకు ముందు డే వరకు ఆయన ర్యాపిడోలే కొట్టిండు ఆయన. ఓకే, అంటే ఓవరాల్గా అంటే ఒకటి తల్లి, ఓవరాల్గా ఒక నిందితురాలుగా మీడియాలో కావచ్చు, బయట డిస్కషన్లు అయితే జరుగుతున్నాయి. మీ అత్తగారు చెప్పిన విధానం కావచ్చు, ఇప్పుడు ఏదైనా సరే మీడియా చెప్పింది మాత్రమే పోర్ట్రేషన్ చేస్తాం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా అసలు మేము ఇద్దరం ఎట్లుండేటోళ్ళం, మా ఇద్దరు ఏం జరిగింది వాళ్ళకి తెలియదు కదా. తరచుగా ఏ విషయం అంటే ఎలాంటి అంటే ఈ అనుమానాలు తప్ప ఇంకేమైనా ఉండేదా? బాగా డ్రింక్ చేసేవాడా రాజేమన్నా? డ్రింక్ చేసేవాడు, వీక్లీ 2 times అయినా చేసేవాడు డ్రింక్ చేసి. కానీ ఎప్పుడు ఇట్లాంటి ఆలోచనలు అసలు ఆయన తెచ్చుకోలేదు. ఆయన ఎప్పుడు డ్రింక్ చేసేటోడు. ఓకే, ఇప్పుడు నీ మీద ఎలిగేషన్స్ అనేటివి వస్తున్నాయమ్మా, దీన్ని ఏ విధంగా ఖండిస్తున్నావు? నేనైతే నా భర్తని నేను చంపుకోలేదన్నా. నేను అసలు అది టార్చరే కాదు. మామూలుగా ఏ భార్య భర్తలకైనా గొడవలు వస్తాయి, కానీ ఏ భర్త చనిపోవాలని అనుకోడు, బతకాలనే అనుకుంటాడు. కానీ ఆయన అంత పెద్ద ఆలోచన తీసుకుంటాడని నేను అనుకోలేదు. నేను అసలు ఆ భర్త. రాజు ఫ్రెండ్స్ ఎవరు నీకు టచ్ లో లేరా తల్లి? రాజు ఫ్రెండ్స్ నాకు ఎవరు టచ్ లో లేరు. ఓకే, ఎవరితో మాట్లాడిచ్చేది కాదు, మాట్లాడనిచ్చేది అని కాదు అని అన్నారు. చాలా అంటే మొత్తానికి యూట్యూబ్ కే దూరం ఉండాలి, మొత్తం ఇల్లరికం తెచ్చుకున్నట్టుగా వాళ్ళ అమ్మ కూడా ఆ విధంగానే మాట్లాడేది. అమ్మాయి వాళ్ళ సౌందర్య వాళ్ళ మమ్మీ లేదు. అసలు ఆయనకి నేను వెళ్ళినా మా అమ్మ వాళ్ళు ఎవరన్నా వచ్చినా ఆయనకి నచ్చేదే కాదు. అసలు ఆయనకి ఈ ప్లేసే ఇష్టం ఉండదు. ఏదో నేను జాబ్ చేస్తున్నా ఇక్కడ అని చెప్పేసి ఉన్నాము. ఆయన ఇప్పుడు ఈ మంత్లో ఈ పండుగ దసరా అయిపోయిన తర్వాత మేము కరీంనగర్ షిఫ్ట్ అయ్యేటోళ్ళం. మేము అక్కడ వర్క్ చూసుకుంటున్నా, అక్కడికి వెళ్ళాము, అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు అంటే సరేలే నీ ఇష్టం, నేను వస్తా అని కూడా చెప్పినా. నేను వెళ్దాము దాని విషయంలోనే గొడవ అయిందన్న విషయం తెలుసు. కరీంనగర్ ఎందుకు, వాళ్ళ దగ్గర ఏముంది, అటు ఎందుకు పోతావు, ఆడబోయి ఏం చేస్తావు, కొంచెం వల్గర్ గా ఆడెవరన్నా ఉన్నారా నీకు, వీడ సరిపోతలేదా అనే విధంగా మాట్లాడిర్రు అనేది బయటకు వచ్చినాయి. అట్లా నేను ఏం అనలేదు. నేను వెళ్దామని అన్నా. ఈ మంత్ లో మేము కరీంనగర్ వెళ్ళే ప్లానింగ్ ఉండే. మేము ఇక్కడ నుంచి మొత్తానికి షిఫ్ట్ అయిపోయేటోళ్ళం మేము. ఆయనకి ఇక్కడ నచ్చట్లేదు. ఆయనకి అట్లా ఇంతకు ముందు కూడా 2-3 సార్లు అన్నాడు, నాకు అసలు ఇక్కడ నచ్చట్లేదు, మా వాళ్ళు దూరంగా ఉన్నారు, మీ వాళ్ళు అంటే నీకు దగ్గర ఉన్నారు కానీ మా వాళ్ళు అయితే దూరం ఉన్నారు, నాకు ఉండడం నచ్చట్లేదు, కరీంనగర్ లో అయినా ఉందాము, ఇంటి దగ్గర ఏం పని ఉండదు, కరీంనగర్ సిటీ కదా, అక్కడ కొంచెం వర్క్స్ ఉంటాయి, అక్కడ ఉందాము అని అంటే సరే వెళ్దాము అని చెప్పిన. ఈ మంత్ లో మేము ఈ పండుగ అయిపోయినాక షిఫ్ట్ అయ్యేటోళ్ళం మేము. ఈ మంత్ లో షిఫ్ట్ అయ్యేటోళ్ళం మేము అసలు. ఓకే, అయితే ఏదైతే దిలీప్ దేవగాన్ ఉన్నాడో, ఆయనకున్న ఫ్రెండ్స్ లలో నీతో ఎవరైతే మాట్లాడే వాళ్ళ ఎవరన్నా? నాతో ఎవ్వరు మాట్లాడకపోతున్నాను. ఆయన ఫోన్ లో మాట్లాడేటప్పుడు నేను వినేది అంటే ఈ పర్సన్ తో మాట్లాడుతుండు, ఈయనతో మాట్లాడుతున్నా నేను వినేదాన్ని. కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు పరిచయం చేయలేదు. నాకు తను ఎవ్వరు పెళ్లి కాకముందు నుంచి ఇప్పటిదాకా నాతో ఎవ్వరు మాట్లాడలేదు. మీరు బాగా అనుమానించే వాళ్ళు ఆయనని
చాలా అనుమానించేవాళ్ళు, అసలు ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడిచ్చేవాళ్ళు కాదు. అనుమానించడానికి అసలు నాకు ఆయన మీద ఎప్పుడు ఒక్కరోజు డౌట్ కూడా రాలేదు. ఎందుకంటే ఆయన డే మొత్తం ఎట్లుంటాడో నాకు తెలుసు. ఆయన డే మొత్తం ఎవరితో మాట్లాడతాడు, ఎట్లుంటాడు అనేది నాకు తెలుసు. నాకు అసలు అనుమానమే రాలేదు. అసలు అమ్మాయిలతో కూడా ఆయన ఎక్కువ మాట్లాడకపోయేది, నా ముందైతే మాట్లాడకపోయేది. ఆ వీడియో చూసినప్పుడు నీకు ఏమనిపించింది? ఆ సెల్ఫీ వీడియో ఆ సెల్ఫీ వీడియో చూసినప్పుడు అయితే నేను అసలు ఇంత పని ఎందుకు అనవసరంగా, అసలు ఏం టార్చర్ అయిందని చేసుకున్నావు, అసలు ఎందుకు ఇట్లా చేసుకున్నావు అని నేనైతే చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చినా నేను. అసలు ఆ వీడియో తీసుకున్నాడని కూడా నాకు తెలియదు. తర్వాత నెక్స్ట్ డే వచ్చింది అది, ఆయన చనిపోయిన 2 days తర్వాత ఆ వీడియో వచ్చింది. అది 2 days తర్వాత. అదే నేను అదే విషయం అడిగిన, వీడియో ఎందుకు ఆపిరంటే అసలు ఆ అమ్మాయి దాన సంస్కారాలకు వస్తుందేమో, ఆ వీడియో బయటికి రానియొద్దు. సరే పోనీ ఆడపిల్ల, మీ మామన్న విషయం ఏది నాతోనే అన్నాడు, ఏ బిడ్డైనా నా కొడుకు పోయినా నా కోడలన్న ఉంది కదా, ఎందుకు అది నేనే అన్నా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమంటే కూడా వద్దని చెప్పిన నేను. కనీసం మీ డాడీకి ఫోన్ చేస్తే కనీసం మినిమం రెస్పెక్ట్ లేకుండా ఫోన్ ముఖం మీద కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, రెస్పాన్స్ చేయకపోతే తప్పు చేసిరు కాబట్టి భయపడుతున్నారు అనుకుంటారా, లేదంటే తప్పు చేయలేదు అనుకుంటారా? ఎవరైనా సరే వాళ్ళు బాధలో ఉన్నారు, ఏం గొడవలు అయితే అని చెప్పేసి ఆయన ఏం చెప్పిండో మరి. మా నాన్న డ్యూటీ దగ్గర రావట్లేదు, లీవ్లు పెడుతున్నా అని చెప్పడానికి వెళ్ళిండంట ఆయన. చెప్పడానికి ఇక్కడ సార్ వాళ్ళకి చెప్పడానికి వచ్చిన, డ్యూటీకి రాలేను అని చెప్పి, మా అల్లుడు చనిపోయిండు నేను డ్యూటీకి రాలేను అని చెప్పడానికి వెళ్ళిండంట. అదే టైంలో వీళ్ళు ఫోన్ చేసిర్రంట. ఫోన్ చేస్తే నేను ఇక్కడ డ్యూటీ దగ్గర వచ్చినా అని అన్నాడు, కానీ నేను డ్యూటీకి వచ్చినా అని చెప్పి అట్లా చెప్పలేదు. డ్యూటీ దగ్గర వచ్చినా చెప్పడానికి అని అక్కడ సార్ తెలుసు మీ డాడీ ఎట్లా అన్నాడని ఇంట్లోనే మాట్లాడిండు. ఆ మాట చెప్పిండు నాకు మా నాన్న నాకు చెప్పిండు. మా అమ్మ వాళ్ళు ఆ టైంలో సార్ వాళ్ళతో మాట్లాడుతున్నా, నేను అక్కడ లీవులు అడగడానికి వచ్చిన, ఆ టైంలోనే ఫోన్ చేసిర్రు అని చెప్పి చెప్పిండు. తర్వాత ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు మీ ఫాదర్? మరి ఫోన్ ఏం స్విచ్ ఆఫ్ ఉండదు. నా నంబర్ నుంచి నా ఫోన్లకే నేనే ఫోన్ చేసిన, నీ నంబర్ కూడా నేను ఫోన్ చేసిన. మీ డాడీని అడుగు, నేను నిన్న ఐ థింక్ 4:30 3:30 టైంలో నా నంబర్ నుంచి, నాది 67 నంబర్ ఉంటుంది లాస్ట్కి. సరే మీ ఫాదర్ని అడగండి. నేను ఆ ఉద్దేశంతోనే, అంటే వాళ్ళు చెప్పడానికి ఇక్కడ కొన్ని మీరు చేసే లెక్కలకి కొంచెం సింక్ అయినాయి కాబట్టి నిజంగానే తప్పు చేసిరేమో. వాళ్ళు ఎలిగేషన్ ఏంటంటే నిజంగా చెప్పేసి ఊరేశారు, పోలేదు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు వేస్తామన్నా, ఆయన లేని టైంలో చేసుకున్నాడు. మీకు డే మొత్తం ఫుటేజ్ కూడా దొరుకుతుంది. మా ఇంటి ముందే కెమెరాలు ఉంటాయి, అన్ని కనిపిస్తూనే ఉంటాయి కింద. మరి ఇప్పటి వరకు జరిగి 5 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు మీ వర్షన్ మీరు మీడియాకి ఎందుకు చెప్పే ప్రయత్నం చేయలేదు? మీడియా ఎవరు రాలేదు. ఆ మీడియా అందరు అక్కడ ఆయన చావు దగ్గర ఆయన చుట్టే తిరుగుతున్నారు, మా దగ్గరికి ఎవరు రాలేదు. ఇంకా వాళ్ళ బాధలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం మాకు ఇష్టం లేదు. మళ్ళీ ఏ గొడవలు అయితే ఏమైతే చావు బాధలు ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే ఇంటెన్షన్లో మా ఫ్యామిలీ ఉన్నారు, మా పేరెంట్స్ ఉన్నారు. అందుకే మేము ఫోన్లో అట్లాంటివి ఏం చేయలేదు వాళ్ళకి. ఈరోజు సౌందర్య ఆమె తీసుకున్న గుంతల ఆమె పడ్డది అంటే ఏం చెప్తుంది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. నేను ఆయన ఈరోజు ఇదే సౌందర్య దాన సంస్కారాలకు వెళ్తే ఈరోజు ఈ ఇలిగేషనే రాకపోతే, ఆ వీడియోనే రాకపోవు, ఈ లొల్లి అవ్వకపో అనేది వాళ్ళనే ముచ్చట. నువ్వు మీరేమంటావు? నిజంగానే గోతు తీసుకొని అందులో పడ్డా అనుకుంటున్నావా, లేదంటే నా తప్పేం లేదంటున్నావా? వాళ్ళు పోలీస్ వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు వెళ్ళొద్దని చెప్పారు. సెకండ్ థింగ్ వాళ్ళు వెళ్తూ వాళ్ళు ఇదే మాటలు అనుకుంటా, మీ ఇంట్లో కూడా మీ దాంట్లో కూడా ఎవరిదో ఒక చావు తీస్తాం అది చేస్తామని అంటే, ఎవరైనా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఏ కోపంలో ఉండి అంటున్నారేమో అని కూడా అనుకోవచ్చు కదా. దీన్ని కోపంలోనే ఉంటారని చెప్పేసి వెళ్ళలేదు, కోపంలో ఉంటారని. కానీ లెక్క ప్రకారంగా వైఫ్ దాన సంస్కారాలు చేసేటప్పుడు పక్కన ఉండాలి కదా. నేను తెల్లారి ఎట్లాగా అవుతాయి, తెల్లారి వెళ్దాం అనుకున్నా. తెల్లారి ఎందుకు వెళ్ళలేదమ్మా? అప్పటికే ఫొటోస్ వస్తున్నాయి, అప్పటికే అందరు వీడియోస్ పెడుతున్నారు. కనీసం ఫోన్ చేసే ప్రయత్నం చేసినావా? ఎప్పుడు చేస్తారు అనే ప్రయత్నం ఏం చేసినావా? చేయాలన్నా నేను ఇక్కడ ఏడ్చుకుంటున్నా, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే వాళ్ళకి ఉంటది, వాళ్ళు ఏడ్చుకుంటుంటారు. నేను ఎవరికైనా ఫోన్ చేయాలి, ఎట్లా ఫోన్? నీ హస్బెండ్ చనిపోయింది, నీ హస్బెండ్ తల్లి, నీ హస్బెండ్ పక్కన ఉండాల్సిన బాధ్యత నీది. ఎందుకు లేవు నువ్వు? అంబులెన్స్ లో కూడా ఎందుకు కూర్చోలేదు? పోలీసు వాళ్ళు 100 చెప్తారు, చెప్పిన అన్ని వినుకుంటుంటే ఈ రోజు నీ మీద కేసు అయిందమ్మా, ఇప్పుడే కేసు అయింది నీ మీద, కేసు పెట్టారు నీ మీద. ఏంది నీ గుంత నువ్వు దోచుకొని ఆ గుంతలు పడ్డావు అనుకుంటున్నావా? నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇంత జరుగుతుంది. నేను ఎట్లా దోసుకుంటా అన్న? నేను తప్పే చేయలేదు అసలు, నేను ఆయన చంపుకోలేదు, ఆయన వాటికి ఆయన వేసుకున్నాడు. నువ్వు చంపిందని ఎవరికి ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు తల్లి, చంపినవని క్వశ్చన్ చేయట్లేదు.
ఎందుకు రాలేదు కాబట్టి నిజంగానే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి రాలేదు అనేది వాళ్ళు రాలేదు. వాళ్ళు అట్లా అనడం వల్లనే, పోలీస్ వాళ్ళు చెప్పడం వల్లనే వెళ్ళలేదు. మా ఫ్యామిలీ కూడా నా గురించి వాళ్ళు ఎట్లాగో సరే ఆయన ఎట్లాగో చేసుకున్నాడు, మా బిడ్డను కూడా మేము ఎందుకు పోగొట్టుకుంటామని భయంతో మా వాళ్ళు కూడా పంపించలేదు నన్ను. వాళ్ళు పంపించలేదు, అదే భయం. వాళ్ళు నోటితో చెప్పడం వల్ల వినడం వల్లనే పంపించలేదు. నేను కూడా వెళ్ళలేకపోయాను. నీ గురించి నీకు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. చూసే ఆడియన్స్ కి లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తాం అనుకున్నాను? ప్రూఫ్స్ ఏమున్నాయి నాకు ఉన్నాయి అంటే అట్లా ఉన్నాయి రిలేషన్స్ అంటే ప్రూఫ్స్ ఏమున్నాయో చూపియమని చెప్పండి. ఒకవేళ నాకు అలాంటి రిలేషన్స్ ఉంటే నేను రాజుతోని అసలు ఇప్పటిదాకా ఉండేదాన్నే కాదు. ఎందుకంటే ఆయన నార్మల్గా అందరిలాగా లైట్ తీసుకునే మనిషి కాదనే. ఆయనకున్న కోపానికి నన్నే ఉరేసేటోడు, నన్నే చంపేసేటోడు, ఏదో చాకో ఏదో తీసుకొని. మ్యారేజ్ ముందు అందరితో ఫ్రెండ్లీగా ఉన్న వ్యక్తి మ్యారేజ్ తర్వాత ఎందుకు మారిపోయింది అనుకోవచ్చమ్మా? ఆయన ఎందుకు ఎవరితో మాట్లాడు, నేను కూడా చాలా సార్లు అన్నా వెళ్ళొచ్చు కదా, అక్కడ స్టూడియో సైడ్ అయినా అమీర్పేటలో స్టూడియో ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు అని అంటే ఎందుకు ఏం వెళ్ళను నేను, నాకు ఇష్టం లేదు వెళ్ళడము అని చెప్పేటోడు. సరేలే కొంచెం పెళ్లి తర్వాత గ్యాప్ వచ్చింది కదా, ఆయనకి ఇష్టం లేదేమో వెళ్ళడం అని చెప్పి నేను కూడా ఏమనకపోయేది. వచ్చిన వీక్ ఆఫ్ మేము ఇద్దరం ఇంట్లోనే స్పెండ్ చేసేటోళ్ళం ఇద్దరం. మీ ఆరాలతో ఏ విధంగా ఉంటుందమ్మా మీ బాండింగ్? మా ఆరాలతోని ఆమె అన్ని అసలు ఆమె వీడియోలు ఈరోజు చూసినా అసలు ఆమె అసలు ఎట్లా చెప్పేది అంటే, నువ్వు ఇక్కడికి రాకు. ఆమె నాకు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆమె చెప్పింది నా గురించి అన్న అబద్ధాలు చెప్పింది, కానీ ఆమె చెప్పిన నిజాలు నేను చెప్తా. చూసిన నేను మధ్యాహ్నం చూసిన, నేను ఆమె చెప్పిన నిజాలు చెప్తా. అసలు ఇప్పుడు ఇంతవరకు నేను ఊరికి కాకుండా అక్కడికి ఆమె ఏమని చెప్పింది అంటే, ఊరికి వస్తే నన్ను కూడా చాలా టార్చర్ పెట్టిర్రు, వీళ్ళ మధ్యలో ఉంటే టార్చర్ పెడతారు, నువ్వు కూడా రాకు, మీరిద్దరు అటే ఉండండి, ఇక్కడికి వస్తే ఈ మామతోని అత్తతోని గలీజ్ వర్డ్స్ యూజ్ చేసే చెప్పింది ఆమె. రాకండి మీరు, ఇక్కడ మిమ్మల్ని టార్చర్ పెడతారు, మీరు అటే ఉండండి, మేమే కొన్ని రోజులు అయిన తర్వాత మేమే బయటికి వెళ్ళిపోదామని చూస్తున్నాము, పిల్లలు చిన్నగా ఉన్నారని ఆగిపోయినా, లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని, టార్చర్ పెడుతుంది, చాలా టార్చర్ పెడుతుంది అత్తమ్మ మామయ్య, వీళ్ళతో పడలేము, నువ్వు పడలేవు, నువ్వు అటే ఉండు అని చెప్పింది. వాళ్ళ ఊర్లో వాళ్ళ నాతో ఒక మాట చెప్పేది, వాళ్ళతో ఒక మాట చెప్పేది ఆమె. మా యారాలు అసలు ఇంట్లో అందరూ గలీజోళ్ళు, అసలు అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా ఈయనని, నువ్వు అనవసరంగా చేసుకున్నావు, అసలు ఏం చూసి చేసుకున్నావు నువ్వు, ఎందుకు చేసుకున్నావు నువ్వు అని చెప్పేది నాకు ఎప్పుడు. ఓకే, మీ అత్తగారితో ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా ఆమెకి ఇవ్వు అత్త అని అనకపోయేది, అమ్మమ్మ అనకపోయేది? నాకు ఆమె అమ్మమ్మ అవుతుంది, నా సొంత అమ్మమ్మ. నేను ఈమె అని ఎందుకు మాట్లాడతా? అమ్మమ్మ అంటే ఇవ్వు, అమ్మ అంట, లేదంటే అమ్మమ్మ అంట. నేను రెండిట్లా లేదని ఒకటి అంట, కానీ ఆమె అది అట్లాంటి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు నేను. ఎందుకంటే నేను మాట్లాడే మాక్సిమం టైంలో రాజు కూడా నాతో ఉంటాడు, ఆయన కూడా ఈయనే ఉంటాడు. నేను అమ్మ అంట లేకపోతే అమ్మమ్మ అంట, ఎందుకంటే సొంత మా అమ్మమ్మకి చెల్లి ఆమె, నాకు పర్సనే అమ్మమ్మ ఆమె. నేను ఎప్పుడు ఆమెను బ్యాడ్ గా పిలవలేదు నేను. ఓకే, మీ ఆయన నీ మీద ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ చేసిండు, నీకు మొగోళ్ళు సెట్ గారు, నువ్వు ఇంత మంచిదానివి కదా తల్లి, సరే నువ్వు మంచిదానివి, ఎందుకంటే ఎందుకు ఆ స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నావు? మీ ఆయన మీరిద్దరు కూడా బాగానే ఉంటుంటారు, మాట్లాడే మాటలకి ఆయన మాటలు పడకుండా నేను కూడా రిటర్న్ సమాధానం చెప్పేదాన్ని. ఆయన ఎట్లా అంటే ఆయన మెంటాలిటీ, ఆయన ఏం చెప్పినా ఏమన్నా పడాలి అనే మెంటాలిటీ అయినది. ఆయన ఏమన్నా పడుకుంటూ ఉంటా అంటే ఎట్లా అంటే, ఒక వైఫ్ అంటే కొంచెం ఆమె మొత్తం అసలు కాళ్ళ దగ్గర ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి, ఏదైనా నా ఇదిలో నేను గీసిన గీతలోనే నడవాలనే మెంటాలిటీ ఆయనకి ఎక్కువ ఉండేది. చెప్పు చేతుల్లో ఉండాలనే మెంటాలిటీ అనుకోవచ్చు. 100% ఆయనకు అట్లనే ఉండేది. ఆయన అన్న ప్రతి మాట నేను పడకపోయేదాన్ని, అందుకే నేను కూడా రిటర్న్ అనేదాన్ని నేను ఒక మాట అని అనడం వల్ల ఆయన నన్ను కొట్టేటోడు. ఆ రిటర్న్ మాటలు, ఆ సమాధానాలను చెప్పడం వల్లనే నాతోని ఇంకా ఎవరు ఉండరు అన్నట్టుగా ఆయన మాట్లాడు. కాదు తల్లి, ఒక మాట అంట, సరే మాట అనేది ఎవరైనా ఆచితూచి మాట్లాడాలి, మొగుడైనా హస్బెండ్ అయినా. చిన్న చిన్న గొడవలు అనేది కామన్ గా జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఒక వైఫ్ గా నా హస్బెండే కదా నన్ను అన్నదని ఎందుకు తగ్గలేదమ్మా? నేను చాలా విషయాలలో నేను తగ్గిన, కానీ ఆయన కొన్ని మాటలు చాలా బూతుల మాటలు, అది కూడా ఫ్యామిలీని పట్టుకొని అంటాడు ఆయన. నన్ను ఒక లాతో స్టార్ట్ చేసిన మాటలు అన్నా నేను పడతా, కాకపోతే ఫ్యామిలీని, ఒక అమ్మని, ఒక నాన్నని, అందరినీ పట్టుకొని మాట్లాడతాడు. ఆ మాటలకు మాత్రమే నేను రివర్స్ సమాధానం చెప్పేదాన్ని, కానీ అన్ని మాటలు ప్రతి చిన్నదానికి నేను ఎప్పుడు ఆయనకి నేను ఉల్టా గొడవ పెట్టుకోలేదు నేను ఆయనతోని. ఓకే,
ఓకే. పెద్ద పెద్ద గలీజ్ మాటలకే రిటర్న్ సమాధానాలు ఇచ్చినా కానీ నేను చిన్న చిన్న వాటికి నేను అస్సలు ఆయనకి రిటర్న్ ఇవ్వలేదు. నేను చాలా పడినా నేను ఆయనతోని. ఓకే. మీతో అంటే ఎప్పుడన్నా అంటే ఎప్పుడు చూడు నెలలో 4-5 గొడవలు 10 గొడవలు ఉండేదంట. ఎప్పుడన్నా మీరు నవ్వుకుంటుండేటోళ్ళ ఇద్దరు ఇంట్లో? ఉండేటోళ్ళం మేము, హ్యాపీగా ఉండేటోళ్ళం మేము. గొడవలు ఎప్పుడో ఒకసారి, అది కూడా ఇట్లాంటి గలీజ్ మాటలు బూతు మాటలు. అంటే తాగినప్పుడు అనేవాడా లేదంటే కామన్ గా ఎందుకు నిన్ను అన్ని మాటలు అనాల్సినంత అవసరం ఉందని? కామన్ గా తీసుకోడు ఆయన దేన్ని, చాలా కోపంగా సీరియస్ గా తీసుకుంటాడు ఏ విషయానైనా. మామూలుగా ఒక మాట జోక్ చేసి మాట్లాడుకున్నా గానీ అట్లా ఎందుకు మాట్లాడినావు ఇట్లా ఎందుకు మాట్లాడినావు అన్నట్టు తీసుకుంటాడు. ప్రతి చిన్నదాన్ని చాలా పెద్దగా తీసుకుంటాడు ఆయన. సౌందర్య అనే అమ్మాయి ఎవరిని అన్న అని పిలవది, అందరినీ ఇట్లా పిలుస్తుంది అనే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు అట్లా? నేను అందరినీ నాకంటే పెద్దవాళ్ళని అన్నానే పిలుస్తా, నాకంటే చిన్న వాళ్ళని కొంతమందిని పేరు పెట్టి పిలుస్తా, కొంతమంది తమ్ముళ్ళని పిలుస్తా. నేను అట్లా ఎవరితోని అట్లా ఇదిగా మాట్లాడలేదు. నేను అందరినీ నేను అన్న తమ్ముడనే పిలుస్తా. ఓకే. ఓవరాల్ గా నీ మీద ఎలిగేషన్ అవుతుందమ్మా, ఏం చెప్పుదాం అనుకుంటున్నావు ఆడియన్స్ కి, చూసే జనాలకి? నేనైతే కావాలనేది చెయ్యలేదు, అది అనుకోకుండా ఆయన చేసుకున్నాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆయన అట్లా చేసుకుంటాడని. ఎన్ని గొడవలైనా ఏదైనా నేను ఆయనతో కలిసే ఉందాం అనుకుంటే, ఇంకా 6 months అయ్యింది, ఇంకా చాలా లైఫ్ ఉంది నాకు, మారుతాడేమో అనే ఒక ఉద్దేశం, మారుతాడనే ఇదితోనే నేను అప్పుడు లాస్ట్ టైం గొడవ 3 months తర్వాత కంప్లైంట్ ఇచ్చినప్పుడే అందరూ అసలు విడాకులు ఇచ్చేసే ఆయనకి, నీకు సెట్ కాడు, ఎన్నిసార్లు కొడతాడు ఆ పెళ్ళైనప్పటి నుంచి, వద్దు అని ఎంతమంది అన్నా సరే నేను ఆయనకి 3 months కదా, ఇంకా ఒకరికొకరం అర్థం చేసుకోలేదు, ఇంకా చాలా లైఫ్ ఉంది మాకు, నేను మారుతాడేమో నేను మార్చుకుంటా అని నేను ఆయనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇదే ఇంట్లో అందరి ముందు ఆయన నా కాళ్ళు కూడా మొక్కిండు. వాళ్ళ నాన్న కూడా నా కాళ్ళు చేతులు పట్టుకున్నాడు, వాళ్ళ అమ్మ కూడా నా కాళ్ళ మీద పడింది. ఇప్పుడు కొంచెం చూడు మారుతాడు, మేము మార్చుకుంటాం మా కొడుకుని. ఆయన ఇప్పుడు నీ హస్బెండ్ కదా, నీ హస్బెండ్ నీ కాళ్ళ మీద ఎందుకు పడేసుకున్నాను? కాళ్ళ దగ్గరికి వచ్చిండు, నేను పడేసుకోలేదు ఆయనని కాళ్ళ మీద, నేను దూరమే జరిగిన. అంటే ఆయన కొట్టిన దానికి ఆయన చేసిన తప్పులు నేను రియలైజ్ అవుతున్నా అనే విధంగా, నేను రియలైజ్ అవుతున్నా అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడడానికి వచ్చిండు, కానీ నేను పడనిచ్చుకోలేదు ఆయనని కాళ్ళ మీద. అప్పటికి నేను ఛాన్స్ ఇచ్చిన, ఒకవేళ నిజంగా నేను ఉండకపోయేదాన్ని అయితే, నేను వద్దు అని అనుకుంటే ఆ రోజే నాకు ఇంక వీడు వద్దు, వీటితో జీవితం వద్దు అని నేను అనుకునేదాన్ని. ఆయనతో కలిసి ఉండాల్సిన అవసరం కూడా నాకు లేకుండా, ఆయనతో ఉందాము, ఎన్ని గొడవలైనా అవుతూనే ఉంటాయిలే, ఇంకా చాలా లైఫ్ ఉంది, కలిసిమెలిసి ఉంటాము అని చెప్పేసి అనుకున్నాను నేను. ఓకే తల్లి, ఇంతేనా? ఏమన్నా చెప్పేది ఉందా? ఇంకా నీ వర్షన్ ఏమన్నా చెప్పేది ఉందా? అండ్ ఇంకొకటి, ఆయన ఆ వీడియోలో చూసిన, నేను డబ్బులు లేక నేను డ్రెస్ కూడా కొనుక్కోలేదు, చీర కొనిచ్చినాను అన్నాడు. ఆ మాట ఆయన కావాల్సుకునే చెప్పిండు, ఎందుకంటే ఇంట్లో డబ్బులు ఉన్నాయి, 10-15 వేల వరకు బీరువాలో డబ్బులు ఉన్నాయి, అది కాక నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, అది కాకుండా ఆయన ఫోన్లో కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 వరకు డబ్బులు ఉన్నాయి. మీరు కావాలంటే అంతకుముందు డేట్ నుంచి ఇప్పటిదాకా మీరు స్టేట్మెంట్ చెక్ చేసుకోండి, ఆయన ఫోన్పేలో, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చెక్ చేసుకోండి, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే నేను ఆయన చనిపోయినంత వరకు నేను ఆయన కోసం బాధపడుతూనే ఉన్నా, కానీ ఆ వీడియో చూడగానే ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్పి నన్ను ఎందుకు ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోయిండు అని చెప్పి నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన పెట్టిన టార్చర్కి, ఆయన కొట్టిన దెబ్బలకి నేను చాలా పడి ఉన్నా. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏంది మీ ఆయన ఇట్లా గట్టిగా అరుస్తాడు, ఇంత గట్టిగా ఎప్పుడు కొట్టే సౌండ్ వినిపిస్తుంది అది అంతా కూడా నేను ఎవరిది ఏం పట్టించుకోలేదు. సరేలే మా ఇద్దరికే కదా, మేమిద్దరేమో మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కలిసి ఉండేది అని చెప్పేసి నేను ఆయన ఏం మనసులో పెట్టుకొని అన్నాడో అదొకటి ఆయన తప్పు చెప్పిండు. డబ్బులు లేక నేను బట్టలు కొనుక్కోలేదు అన్నాడు. డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి, ఇంట్లో కూడా డబ్బులు ఉన్నాయి. ఆయన వీడియోలో మెన్షన్ చేసిండు ఆ మాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేను అడగడం జరిగితే నిన్న, ఏ రోజు మాకు అలా ఆ అమ్మాయిని ఎప్పుడు ఎక్కడ మా దగ్గర నెగిటివ్గా కానీ తప్పుగా మా దగ్గర మాట్లాడలేదన్నా, ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ మేము ఇట్లాంటిదని మేము అనుకోలేదు అనే విధంగా వాళ్ళు చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడకపోతుండే ఎక్కువ, ఆయన నీ డ్యూటీ ఏంది, నువ్వేంది, ఇంతే ఉండేది. ఓకే, ఈరోజు ఏం అర్థమైంది నీకు ఓవరాల్గా? ఓవరాల్గా అంటే ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఇంత పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి, ఇంత పెద్ద మీడియాలలో వస్తుంది, దీన్ని బట్టి అన్ని చూస్తున్నా అన్న అంటున్నారు కదా,
రాజు అయితే అసలు చాలా తప్పు చేసిండు. ఆయన ఏమన్నా ఉంటే నాతోనే ఆయన ధైర్యంగా గొడవ కావాలన్నా నాతో అంత టార్చర్ అయితే సేమ్ నేను ఇచ్చిన పిఎస్లో అయినా నా మీద కంప్లైంట్ అన్ని ఇవ్వాల్సింది, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా చెప్పుకోవాల్సింది, లేదంటే పెద్దవాళ్ళని వాళ్ళ అమ్మ నాన్నని పిలిచన్నా నన్ను తప్పు తీయాల్సింది. సరే నా ఇంత పరువు తీసిండు కదా, ఆయన బతికుండి తీయాల్సిందే. ఆయన చనిపోయి ప్రతి చిన్న చిన్న గొడవలకి ఆయన చాలా మెంటల్గా ఇదైపోయి మనసులో పెట్టుకొని ఆ వీడియో తీసుకొని చావాల్సిన అవసరం లేదు. ఆయన బతుకుండి నాతో సాధించినా బాగుండేది. ఆయన చనిపోయి ఆయన లైఫ్ ఆగం చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి బాధ. నాకు కూడా ఎంత గొడవలైనా ఏదైనా ఆయన నా భర్త పెళ్ళి చేసుకున్నాడు, నాకు తాళి కట్టినాడు. ఆయనతో నాకు లైఫ్ ఉంటుంది అనుకున్నా, జీవితం ఉంటుంది అనుకున్నా. నా లైఫ్ పాడు చేసిండు, ఆయన లైఫ్ పాడు చేసుకున్నాడు అన్న. ఆయన చావకుండా ఉండాల్సింది. ఆయన ఏదున్నా ఆయన అందరితో ధైర్యం చేసి ఆయన మాట్లాడుకోవాల్సింది, కానీ చనిపోకుండా ఉండాల్సింది. ఆయన చనిపోతాడని నేను కళలో కూడా ఊహించలేదు. నేను అసలు అట్లా అనుకున్నది ఉంటే నేను అసలు వెళ్ళేదాన్నే కాదు, నేను మా ఇంట్లో ఉండేదాన్ని కూడా కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు గొడవలు అయినాయి, కానీ ఆయన నేను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేదు. దెబ్బలు తిని గొడవలు అయ్యి అంత అయ్యి ఇద్దరం ఒక పక్కన ఒకళ్ళం అటు ఇటు తిరిగి పడుకునేటోళ్ళం, కానీ నేను ఇంట్లో నుంచి అసలు బయటికే నేను ఎప్పుడు వెళ్ళలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇంతగానో ఆలోచించుకుంటాడు అంటే. నేను బయట అసలు కాలే పెట్టేదాన్నే కాదు అసలు. ఆ రోజు ఆయన నా లైఫ్ పాడు చేసిండు, ఆయన లైఫ్ పాడు చేసుకున్నాడు ఇప్పుడు. ఓకే రైట్, థ్యాంక్ యూ. విన్నారు కదా ఆమె వర్షన్ ఏంటంటే, మా ఇద్దరికి గొడవలు అయ్యేటివి, కాకపోతే మాది ఇంట్లో డబ్బులు అంటే ఏదైతే వీడియో బయటికి అయిందో ఆ బయటకు వచ్చిన వీడియోలో ఉన్నాయి అన్ని వాస్తవాలు కాదు అవాస్తవాలు. కావాలంటే స్టేట్మెంట్ కూడా చెక్ చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే ఆయన అకౌంట్లో కూడా ఒక 10,000 ఉంది, ఇంట్లో 10-15 వేలు ఉండే, నా దగ్గర కూడా 10,000 వరకు ఉండే. డబ్బులు లేవని ఎందుకు అన్నాడో అర్థం కాలేదు. ఆయన కొంచెం షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ, ప్రతి చిన్న విషయాన్ని అనుమానపడేటోడు నా మీద, అండ్ ప్రతిదాన్ని చిన్నదాన్ని భూతద్దంలో ఒట్టి చూసేవాడు అనే విధంగా ఆ అమ్మాయి చెప్పడం జరుగుతుంది. చూద్దాం, ఇంకో వాళ్ళ అత్తగారితో కానీ వాళ్ళ మామగారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఇలా చేసుకునేది లేకుండే అనేది ప్రతి ఒక్కరి ఇంటెన్షన్. ఇక ముందు అంటే ఈ విషయం నాకు తెలిసి ఈ అమ్మాయి వీడియో ఫస్ట్ టైం అనుకుంటా. కనీసం సరే నేను తప్పు చేసిన, నాతో గొడవ అయిందా, అమ్మ కన్నా ఫోన్ చేయొచ్చు, నాన్నకన్నా చేయొచ్చు, ఎవరికన్నా ఇక్కడ వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు మా ఫ్యామిలీ కాకుండాను, అట్లీస్ట్ వాళ్ళకన్నా ఫోన్ చేసి ఇట్లా అని చెప్పాల్సింది కదా. నువ్వు అసలు అంత పని ఎందుకు చేసినావు? అసలు చేసి ఏం సాధిద్దాం అనుకున్నాడు ఆయన? అసలు ఆయన ఏం చేసిండు? వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యిండు, నాకు దూరం అయ్యిండు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. మిగతా విషయాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.